అందరూ బాగున్నారు. 오늘 세 번 저녁입니다. ఈరోజు మనది మూడవ సాయంత్రము. 오늘은 우리가 오전 예배에 제가 그 교회 잘 생각이 안 나는데 큰 교회 정말 한 몇천 명 모였지요 거기. 한 3명 이상 이렇게 많은 사람들이 이렇게 모였어요. ఈ రోజు ఉదయము మేము ఒక సంఘం జరిగింది, వాక్యాన్ని బోధించి ఎన్నో వేల మంది వాళ్ళు అక్కడ కూడుకొని వాక్యం విన్నారండి. 진짜 이 하이드라바에서 굉장히 큰 교회인데요. దేశంలోనే సంఘము. 제가 오늘 포도원에 관한 그런 부분의 말씀을 전했습니다. ఇక్కడ ఒక ద్రాక్ష తోట గురించి నేను మాట్లాడడం జరిగింది. 포도원에는 쉬는 곳이고, మరి ఈ ద్రాక్ష తోట అనేది అక్కడ వచ్చి వాళ్ళు విశ్రాంతి తీసుకునే ప్రదేశం. 그 하나님이 కొని ఉండడం అనేది పాపం. 그게 바로 우리 육신의 생각인 거예요. అదేదో కాదు కానీ శరీరంలో ఉన్న ఆలోచనలు. 그래서 로마서 8:6절에는 అందుకని రోమా 8:6 ఏం చెప్తుందంటే 육신의 생각은 사망이요 శరీరానుసారమైన మనసు మృతము, 영의 생각은 생명과 아니라. ఆత్మానుసారమైన మనసు ఒక మన రాయి ఉంది. 육신의 생각 하나님과 원수가 되나니 శరీరామైన మనసు దేవునికి శత్రువుగా ఉంటుంది. 하나님의 법에 굴복지 아니할 뿐만 아니라 할 수 없느니라. మరి అప్పుడు దేవుడు ఏమి చేయలేరు. 이런 자들은 하나님을 기쁘게 할 수 없는 거예요. మరి దేవుడు వాళ్ళ ద్వారా సంతోషంగా ఉండడని బైబిల్ చెప్తుంది. 그래서 말씀 앞에 육신의 생각을 내려놓고 అందుకనే దేవుని ఒక వాక్యం ముందు శరీరాలన్నిటి కూడా మనం పక్కన పడేసి 말씀이 무엇라 말씀하는지, మరి దేవుని ఒక వాక్యము ఏమని చెప్తా ఉంది, 성경이 무엇라 말씀하는지, మరి బైబిల్లో దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడు, 이제 그것을 생각해야 되는 거예요. మనం దాని గురించి ఆలోచించాలి. 자, 우리가 마태복음 మనం ఒకసారి 7장을 మత్తయి 이렇게 సువార్త 7వ అధ్యాయం 보겠습니다. తెలుద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 마태복음 7장 21절. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి. ప్రభువా ప్రభువాను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. 자, 이제 PPT로 돌아가겠습니다. మనం ఇప్పుడు PPTలో చూద్దామండి. 여러분들에게 말씀을 돕기 위해서 이 PPT를 이용을 합니다. మరి మీరందరూ కూడా ఈ యొక్క వాక్యం అక్కడ చూడడానికి మీకు PPTలో చూపిస్తున్నాను. 성경이 무엇을 말합니까? మరి బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, 성경은 이 로마서 4장에 아브라함이 하나님을 믿음에, రోమా 4వ అధ్యాయంలో ఏమని చెప్తా ఉందంటే అబ్రహాము దేవుని నమ్మెను, 하나님의 말씀을 믿어서 의롭게 됐다. మరి దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించడం ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడని 자, రాయబడింది. 우리가 이제 이 PPT를 보면, మనం ఇప్పుడు ఇక్కడ PPTలో చూసినట్లయితే 자, 마태복음 7장 21절에 나더러 주여 주여 하는 자마다 천국에 다 들어갈 것이 아니요. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చెప్తా ఉంది, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును రాజ్యంలో ప్రవేశింపడు అని. 그럼 누가 들어가? మరి ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారండి? 다만 하늘의 아버지의 뜻대로 행하는 자라야 들어가리라. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయి ప్రవేశించునని రాయబడి ఉంది. 나더러 주여 주여 하고 기도한다고 천국에 들어가는 게 아니고, ఆ ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే మనం పరలోక రాజ్యంలోకి వెళ్తామని కాదు. 다만 하늘에 계신 내 아버지의 뜻대로 행하는 자라야 들어가리라. కేవలము పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే ప్రవేశించునని రాయబడి ఉంది. 아버지의 뜻이 뭔가요? మరి తండ్రి చిత్తం ఏంటండి? 너무 커 보이지요? మరి చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. 아버지의 뜻은 단순해요. చాలా సులభమైంది దేవుని యొక్క చిత్తము. 내 아버지의 뜻은 నా తండ్రి చిత్తము 요한복음 6장 40절에 보면 మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే 아들을 보고 믿는 자마다 영생을 얻는 이것이니, మరి ఎవరైతే ఆ కుమారుణ్ణి విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవితాన్ని పొందుకుంటారు. 아들은 누구냐면 예수님이에요. మరి ఆ కుమారుడు ఎవరు కాదు కానీ యేసుక్రీస్తు. 예수님이 행하신 일을 믿는 자마다 영원한 생명을 얻는 거예요. యేసుక్రీస్తు చేసిన ఒక పనిని ఎవరైతే చూసి విశ్వసిస్తారో వారు నిత్య జీవితాన్ని 근데 పొందుకోగలుగుతారు. 예수님이 행하신 일은 십자가에 못 박혀 우리 죄를 위해 죽으셨고, మరి యేసుక్రీస్తు ఆయన చేసిన కార్యం ఏంటంటే ఆ సిలువలో ఆయన మరణించి మన కోసము మన పాపాల నిమిత్తమైన సిలువలో మరణించడం జరిగింది. 우리 죄를 완벽하게 사했는데, మన పాపాలన్నీ కూడా పరిపూర్ణంగా క్షమించి వేశాడు. 근데 왜 사람들이 죄인이라고 하지요? కానీ ఎందుకని ఇంకా ప్రజలు నేను పాపిని అని చెప్తారండి? 제가 오늘 그 말씀을 전했던 그 교회에 그 수천 명이, మరి ఎంతో మంది ఎవరైతే బైబిల్ చదువుతున్నారో సంఘానికి వెళ్తున్నారో ఎన్నో వేల మంది ప్రజలు, 제가 포도원의 은혜에 관한 말씀을 이야기하며 복음을 전했는데, మరి ఈ రోజు నేను వాళ్ళకి వాక్యం బోధించడం జరిగింది. ఒక
ద్రాక్ష తోట గురించి నేను వాక్యాన్ని బోధించాను. 그 약 한 5천 명 가까이 되는 사람이 전부 다 손을 들었어. మరి 5,000 మంది ఎవరైతే సంఘ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతులు పైకెత్తడం 나는 జరిగింది. 죄인이었는데 나는 의인이 됐습니다. అవును, నేను పాపిగా ఉన్నాను కానీ నేను ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాను. 그 목사님도 구원을 받으셨어. ఆ పాస్టర్ గారు కూడా రక్షణ పొందుకోవడం జరిగింది. 너무너무 기뻤어요. నిజంగా ఎంతో సంతోషించాము. 저는 여러분 이런 복음을 전 세계에 다니며 전할 때 మరి ఈ యొక్క సువార్తని ప్రపంచ వ్యాప్తంగా నేను వెళ్తూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు 수많은 목회자들이 달라지는 걸 봤고요. మరి ఎంతో మంది పాస్టర్లు మారడం నేను చూశాను. 제가 인도에 와서도 그 명의 목사님을 만났어요. అలానే భారతదేశానికి వచ్చి ఎంతో మంది పాస్టర్లను కూడా నేను కలవడం 그런 జరిగింది. 목사님들이 저를 보면 పాస్టర్లు నన్ను చూసి 정말 이 복음 때문에 너무 놀랍고 이 복음 때문에 그렇게 기뻐하는 거예요. ఆ పాస్టర్ ఈ యొక్క సువార్త మేము ఎంతో సంతోషిస్తా ఉన్నాం, ఈ సువార్త ద్వారా మేము ఎంతో ఆనందిస్తా ఉన్నామని చెప్తా 인도가 ఉన్నారు. 왜 어려운 줄 아십니까? ఎందుకని భారతదేశంలో ఇలాంటి కష్టాలు ఎందుకు 왜 ఉన్నాయో 수많은 తెలుసండి? 질병에 고통하는 줄 아십니까? ఎందుకని మనం ఇలాంటి శ్రమలు ఇబ్బందులు అనారోగ్యాన్ని పొందుకుంటున్నామో తెలుసండి? 열심히 잘 믿지만 మనం అందరం కూడా దేవుని ఎంతో కష్టపడుతూ ప్రయాసపడుతూ మనం నమ్ముతున్నాం 그 కానీ 안에 마음에 죄를 두고 있기 때문에 그래요. కానీ మన హృదయంలో ఈ పాపాన్ని పెట్టుకొని ఉన్నాం కాబట్టి మనం ఇవన్నీ 자, పొందుకోవడం 그러나 죄 జరుగుతుంది. 사함을 받으면 మనం ఈ పాప క్షమాపణ పొందుకున్నట్లయితే 하나님의 역 시작을 하고 మరి అప్పటి నుండి దేవుడు మనకు జీవితంలో ఆయన గొప్ప కార్యం అనేది జరుగుతుంది. 한국은 1960년대에 세계 최하위 빈곤입니다. ముందు 60 సంవత్సరాల ముందు కొరియా దేశంలో చూసినట్లయితే అందులో ఏమి కూడా లేదు, అంత ఖాళీగా ఉండే దేశం కొరియా దేశం. 여러분 GNP가 62였어요. GN ఎంత ఉండాలంటే అది $60 మాత్రమే ఉండాలి. 지금은 GNP가 국민 1인당 소득이 36,000불이에요. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే అది అయిందంటే 36,000 డాలర్ల GNP అయింది. 여러분 일본을 앞질렀습니다. ఇప్పుడు జపాన్ కూడా కొరియా దేశం దాటి ముందుకు వెళ్ళింది. 그리고 세계 군사력 5위예요. మరి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా UN లో అది 5వ స్థానం. 나라는 정말 가난했고요. నిజంగా కొరియా దేశం అనేది చాలా పేదగా ఉండాలి, ఎంతో ఏమి లేకుండా వాళ్ళు జీవించారు. 우리의 조상들이 하나님을 버리고 후회했었습니다. కానీ పిన తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి దేవుని తిరస్కరించడం జరిగింది. 나라에 기독교가 들어온 지가 100년이 넘었죠. మరి ఒక కొరియా దేశంలోకి మరి కొరియా దేశంలోకి 100 సంవత్సరాలు 복음이 없었어요. 복음이 종교적인 교회가 아니었어요. ఇవన్నీ కూడా కేవలం ఉండే సంఘాలు మాత్రమే ఆత్మీయ పరంగా ఉండే సంఘాలు కావండి. 종을 믿는 거고 మరి ఈ యొక్క మతపరం ఏంటంటే నన్ను నేను నమ్ముకోవడం మతానికి సంబంధించింది. 신앙은 예수님을 믿는 거예요. యేసుక్రీస్తును విశ్వసించడము. 여기 다음에 보면 దీని తర్వాత మనం చూద్దాము. 여러분 많은 사람이 우리가 주의 이름으로 귀신을 쫓아내며 선자 노릇하며 많은 권능을 행치 아니하나이까. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? 그때 예수님은 내가 너에게 밝히 말해야 돼. 내가 도무지 알지 못하니 불법을 행하 내게서 떠나가라. మరి నీ నామములో దయ్యములు వెలగొట్టి నీ నామములో అద్భుతాలు చేయలేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నామంటే అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరెవరు నాకు తెలియదు అంటున్నాడు. 여러분 그날은 심판 날이에요. అది ఏ రోజు అంటే అది తీర్పు దినమండి. 그날에 많은 사람들이 주의 이름으로 귀신을 쫓아냈어요. ఆ రోజులో చాలా మంది ప్రభువా ప్రభువా నీ నామములో మేము దయ్యాలు వెలగొట్టామంటారు. 또 주의 이름으로 많은 권능을 행했어요. దేవా నీ నామములో మేము ఎన్నో అద్భుతమైన పనులు చేశాము. 또 선지자 노릇했어요. అలానే నీ నామంలో మేము ఎన్నో ప్రవచించాము. 여러분 선지자는 먼저 된 사람이고 정말 훌륭한 사람이에요. మరి ఈ యొక్క ప్రవచన చేసేవాడు నిజంగా ఎంతో ప్రశస్తమైన వాడు. 그리고 귀신을 쫓아낸다. మరి ఆ వ్యక్తి యొక్క దయ్యాలను కూడా వెలగొడుతున్నాడు. 여러분 아무나 귀신을 쫓아낼 수 있어요? మరి ఎవరంటే వాళ్ళు దయ్యాలను వెలగొట్టగలుగుతారండి? 그리고 많은 권능을 행한다. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. 안진뱅이를 일으키고 మరి కుంటివాణ్ణి ఆయన తిరిగి లేపాడు. 소경의 눈을 띄우고 గుడ్డివాణ్ణి మళ్ళీ కళ్ళు తెరిచే విధంగా చేశాడు. 이런 권능을 내가 행했지 않았습니까? మరి ఇవన్నీ కూడా నేను నీ నామంలో చేశాను కదా. 여러분 데살로니가 2장 9절에 보면 మనం తెస్సలోనికలో 2వ అధ్యాయంలో 9వ వచనం 그 చూసినట్లయితే 권능은 사단의 역사를 따라하는 거예요. మరి ఈ అద్భుతమైన కార్యాలు ఇవన్నీ కూడా సాతాను నుండి వస్తున్నాయని 그 రాయబడి 사단의 ఉంది. 역사는 권능은 있지만 మరి సాతాను ఒక పనిలో ఈ అద్భుతమైన కార్యాలు ఉండొచ్చేమో 죄 కానీ 사함이 없어요. కానీ ఈ యొక్క సాతానులో ఈ పాప క్షమాపణ లేదండి. 근데 히브리서 2장에 보면 하나님 역사도 권능이 있어요. హీబ్రూ 2వ అధ్యాయంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు అనేవి ఉన్నాయి. 근데
하나님의 역사는 కానీ దేవుని యొక్క కార్యాలను 그 చూసినట్లయితే 권능에 반드시 죄 사함이 들었고 మరి ఆ అద్భుతమైన కార్యంలో ఖచ్చితంగా ఈ పాప క్షమాపణ అనేది రాయబడి 그 ఉంటుంది. 죄 사함을 통해서 성령을 받게 되는 거예요. మరి ఈ యొక్క పాప క్షమాపణ పొందుకున్నట్లయితే మనం పరిశుద్ధాత్మను కూడా పొందుకోవడం 여러분 జరుగుతుంది. 많은 사람들이 마태복음 7장에 주 이름 귀신을 మరి 쫓아내요. చాలా మంది ప్రజలు ఇలా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా మేము దయ్యాలను వెలగొట్టాము, 권능을 행했어요. నీ నామంలో మేము ప్రవచింపాము, 내가 너희를 도무지 알지 못하니 కానీ మీరెవరో నాకు తెలియదని దేవుడు చెప్తా ఉన్నాడు. 불법을 행한 자들아 내게서 떠나가라. అక్రమం చేయవాలారా నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అంటున్నాడు. 여러분 이 불법이 뭡니까? మరి ఈ అక్రమం అంటే ఏంటండి? 여러분 이 마태복음 13장에 보면 మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే 여기 13장이면 인자가 천사들을 보내리니 మరి ఇక్కడ చూసినట్లయితే మనుష్య కుమారుడు తన 자 우리 దూతలను 성경을 పంపును. 한번 찾아볼게요. మనం ఒకసారి బైబిల్ కలిసి 자 చూద్దామండి. 마태복음 13장 మత్తయి సువార్త 13వ అధ్యాయము 13장 41절 41వ వచనము మనం చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనము. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. 자 42절 42వ వచనం అక్కడ చదవండి. ఏడ్పును పండ్లు కొరుకుటేని ఉండును. 43절 43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. 이 인자는 예수님이에요. మరి ఇక్కడ మనుష్య కుమారుడు ఎవరు కాదు కానీ యేసుక్రీస్తు అండి. 예수님이 천사를 보내리니 యేసుక్రీస్తు దూతలను పంపిస్తాడు. 그 나라에 저희가 모든 넘어지게 하는 것과 불법을 행하는 자를 거두어내요. మరి ఆ రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి చేసే వాళ్ళందరినీ కూడా 그 불법을 행하는 자들을 거두어내 풀문불에 던져 넣는다. ఆ దుర్నీతిని చేసే వాళ్ళందరినీ కూడా సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తానని చెప్తా 그 ఉన్నాడు. 풀문불은 영원한 지옥을 이야기해요. మరి ఆ యొక్క అగ్నిగుండం అంటే ఏదో కాదు కానీ నిత్యమైన నరకాగ్ని. 거기서 슬피 울며 이를 갈미니 మరి అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట ఉండును అని రాయబడింది. 주여 ఆ ప్రభువా 나도 천국에 가게 하소서. దయచేసి నన్ను పరలోక రాజ్యంలోకి తీసుకొని 내가 వెళ్ళు. 주의 이름으로 이렇게 열심히 했는데 왜 내가 지옥을 갑니까? నేను ఎంతో ప్రయాసపడి నేను జీవించాను కానీ అయినప్పుడు నేను నరకానికి ఎందుకు పంపించావు? 여러분 그때 막 목사들도 뚝뚝뚝뚝 떨어지고 మరి ఆ సమయంలో పాస్టర్లు కూడా అందులో పడిపోతా ఉన్నారు. 선자 노릇하고 귀신을 쫓아낸 그런 대거 목사들이 మరి ఇలాంటి ప్రవచనాలు చేసిన ఒక గొప్ప గొప్ప పాస్టర్లందరూ కూడా 여러분 이 불법은 요한 1서에 보면 మనము ఈ యొక్క అక్రమము గురించి మనము యోహాను మొదటి పత్రికలో 죄라고 చూసినట్లయితే 하는 거예요. 죄. అది పాపం అని రాయబడి ఉంది. 죄를 가지고 행했다는 거예요. మరి పాపము కలిగి ఉండి వాళ్ళు ఇవన్నీ కార్యాలు చేస్తా ఉన్నారు. 여러분 죄 사함을 받지 못한 사람은 మరి ఎవరైతే ఈ పాప క్షమాపణ పొందుకోరో 데살로니가 후서 2장 9절의 사단의 역사를 따라 మనము తెస్సలోనికలో చూసినట్లయితే ఎలా అయితే సాతాను యొక్క కార్యాలు ఉన్నాయో పనులు ఉన్నాయో 그런 권능과 이적을 통해서 사람을 끌어 모으는 일을 하고 ఇలాంటి అద్భుతమైన కార్యాల ద్వారా సాతాను అందరిని కూడా ఒక దగ్గరికి తీసుకుని వస్తుంది, ఆకర్షిస్తా ఉంది. 병 고치는 걸 통해서 자기가 행했다는 능력으로 과시하는 거예요. ఏదో అనారోగ్యాన్ని స్వస్థత పరుస్తూ నేను నా దగ్గర శక్తి ఉంది చూడ ఇంత గొప్ప కార్యం నేను చేస్తానని చూపిస్తా ఉంటాడు. 여러분 제가 오늘 이 자리에서 귀신 쫓아낼 능력이 없는 게 아니라 귀신 쫓아내는 일 안 해요. కానీ ఈ రోజు నా దగ్గర ఈ యొక్క శక్తి ఉన్నప్పటికీ కూడా దయ్యాలు వెళ్ళగొట్టడం నాకు అది నేను ఇప్పుడు చేయను. 병 고치는 일 안 해요. నేను ఈ యొక్క అనారోగ్యం నుండి స్వస్థత పరచడం నేను చేయను. 죄 사함을 받으면 귀신이 떠나가고 병이 낫게 됩니다. కానీ మీరు ఈ పాప క్షమాపణ పొందుకున్నట్లయితే దయ్యాలు వెళ్ళిపోతాయి, అలానే మీ అనారోగ్యం నుండి కూడా స్వస్థత పొందుకుంటారు. 아멘. ఆమేన్ 아멘. ఆమేన్. 여러분 그때의 의인들이 자기 아버지의 나라에서 해와 같이 빛나리라. అందుకనే ఇది పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి దగ్గర ఈ విధంగా జరుగుతుంది. 죄인들이 아니에요. ఇదంతా కూడా పాపుల గురించి మాట్లాడుతూ ఉంది. 의인들이. అలానే నీతిమంతులు, 죄 사함을 받고 거듭난 의인들이 పాప క్షమాపణ పొందుకున్న నీతిమంతులు. 그게 하나님이 행하시는 일인 거예요. మరి అది దేవుడు చేసిన కార్యం అండి. 자, 그래서 여러분들이 이 말씀을 이렇게 보면 మనం ఇక్కడ ఈ వాక్యాన్ని చూసినట్లయితే 이제 여러분들이 이 말씀을 믿어야 돼. మీరు అందరూ కూడా ఈ వాక్యాన్ని విశ్వసించాలి. 여러분 다 이 성경을 잘 여러분 살펴보셔야 돼요. మీరు బైబిల్ గురించి చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు మీరు జాగ్రత్త మీరు దాన్ని 그러면 이제 గ్రహించాలి. 여러분이 어제 들어보셨을 거예요. మరి నిన్న మనం దీని గురించి విన్నామండి. 창세기 3장에 아담과 하와가
이 사단의 말을 듣고 죄악 속에 빠져들게 되며 ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ సాతాను ఒక పాపంలో వాళ్ళు పడిపోవడం 여러분 జరిగింది. 하나님을 버리고 떠났어요. మరి వాళ్ళు దేవుని పడేసి దేవుని నుండి దూరంగా 그래서 వెళ్ళిపోయారు. 이 세상의 모든 사람 아담 한 사람의 죄가 세상에 들어왔고 మరి ఈ లోకంలో ఉన్న అందరు ప్రజలు కూడా ఆదాము అనే ఒక మనిషి ద్వారా అందరు కూడా ఈ లోకంలో పాపులుగా జన్మించడం 여러분 이 జరిగింది. 죄 때문에 사망이 왔어요. ఈ పాపము ద్వారా అందరు కూడా ఈ మరణాన్ని పొందుకున్నారు. 여러분 죄를 가지고 태어난 사람은 죄를 지을 수밖에 없는 거예요. అందుకనే పాపము కలిగి ఉండి జన్మించిన వాళ్ళందరూ కూడా పాపం చేయకుండా ఇంకేం చేయలేకుండా 그 ఉన్నారు. 사람의 마음에 나오는 것은 అందుకనే మనుషుల హృదయంలో 누가복음 7장 21절 이하에 보면 మనము 누가복음 7장 21절 మనము లూకాసు వార్త 7వ అధ్యాయం 21 వచనంలో 어제 చూస్తాం. 얘기했기 때문에 여러분 그냥 들으세요. మరి నిన్న నేను దీని గురించి మాట్లాడాను, మీరు చదవడం 사람에서 అవసరం లేదు. 나오는 악한 생각과 మరి మనుషులకు హృదయంలో ఉన్న ఒక ఆలోచన, చెడు ఆలోచనలు, అలానే వ్యభిచారము, 도적질과 కృత్రిమము, దొంగతనము, 가늠과 కామ వికారము, 탐욕과 మత్సరమును, 음탕과 దేవదూషణయు, 헐키는 눈과 మరి ఇవన్నీ 교만과 광팬이 మరి ఇవన్నీ దేవదూషణ, అహంభావము, అవివేకము, 이 악한 것이 다 사람 속에서 나오느니라. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయంటే మనుషులకు హృదయంలో నుండి బయటికి వస్తా 그래서 ఉన్నాయి. 아담 속에서는 선이 안 나오는 것처럼 మరి ఏ విధంగా అయితే ఆదంలో నుండి వచ్చిన వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి మంచిది 여러분 రాదు, 우리는 인간이 아담의 후손이었습니다. మరి ప్రజలందరూ కూడా ఆదం నుండి పుట్టిన వారు, ఆదము సంతానము మనము. 여러분이 지금까지 어떤 성경을 배웠던 మరి మీరు ఇప్పటి వరకు మీరు ఎలాంటి బైబిల్ మీరు నేర్చుకున్నప్పటికీ కూడా 이 성경은 하나하나 신구약에 짝이 연결이 돼야 돼요. మనము ఈ బైబిల్ అనేది పాత నిబంధన కొత్త నిబంధన రెండు కూడా కనెక్ట్ అయి ఉండాలి. 여러분이 앉아 있는 의자는 మరి ఇక్కడ మీరు కూర్చొని ఉన్న ఒక చైర్లు ఏవైతే ఉన్నాయో 이 나무로 만든 의자인데 ఇవన్నీ కూడా చెక్క ద్వారా తయారు చేశారు. 이 나무 한 토막이 조각을 이어서 짝을 맞춰서 의자가 된 మరి ఈ 것처럼 యొక్క చెక్కని నరికి ముక్కలుగా చేసి దాని ఒక్కొక్క భాగాన్ని అంటబెట్టి ఇలా ఒక బెంచ్ లాగా 이 అయింది. 하나님의 말씀이 복음이 짝이 하나씩 딱딱딱딱 맞아 떨어져야 అలానే 돼. దేవుని యొక్క వాక్యం యొక్క సువార్త అనేది ఒక్కొక్కటి మనం దాన్ని కలుపుదని చేత వాక్యాన్ని మనం కలపాలి. 그 말씀이 신구약 속에 들어 있는 것은 అందుకనే ఈ వాక్యము పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఏదైతే వాక్యం ఉందో 하나님의 눈을 띄워서 అందుకనే దేవుడు కళ్ళు తెరవడం 그 ద్వారా 하나님의 눈이 보여줘야만 알게 되는 거예요. దేవుడు మన కళ్ళకి అది చూపించినట్లయితేనే మనం దాన్ని 여러분 తెలుసుకోగలుగుతాము. 의자 하나가 이 막대기 하나 이거 하나가 있어서 의자가 안 돼요. మరి ఇక్కడ చైర్లు అనేది ఇక్కడ ఒక ముక్కు ఉంది, అక్కడ ఒక ముక్కు ఉంది, ఈ రెండు కలిపితే అలా ఆ రెండు సెపరేట్ ఉన్నట్లయితే 이 ఒక చైర్ 조각 కాదు. 하나하나가 다 이어져서 되는 것처럼 మరి ఈ విధంగా ఇవన్నీ కూడా ఎలా అయితే 여러분 జరుగుతున్నాయో 성경이 그렇다는 겁니다. మరి బైబిల్ కూడా అలానే అండి. 그래서 우리는 죄를 지을 수밖에 없는 인간이었고 మనం అందరం కూడా ఇలా పాపం చేసే వారము. 이 죄를 가지고 태어난 인간이 మనం ఈ పాపం కలిగి ఉండి జన్మించిన వారము. 인간의 행위로 మరి మనుషుల యొక్క క్రియల ద్వారా, 인간의 노력으로 가리울 수가 없어요. మనుషుల యొక్క ప్రయత్నం ద్వారా ఈ పాపాన్ని కప్పలేమండి. 제가 우리 어제 전도자들한테 막 뭐라 했습니다. మరి నిన్న నేను కొంతమంది పాస్టర్లు నేను వాళ్ళతో 이 మాట్లాడడం జరిగింది. PPT가 왜 안 나오냐? ఎందుకని పీపీటీ సరిగా రావట్లేదని వాళ్ళని 왜 తిట్టాను. 준비를 이렇게 했느냐? ఎందుకని మీరు ఈ విధంగా సిద్ధపాటు చేస్తా ఉన్నారు? 이 많은 사람에게 복음을 전하려고 내가 한국에서 돈을 어마어마하게 들여서 왔는데 మరి ఎంతో మంది ప్రజలకి ఒక సువార్త ప్రకటించడానికి నేను కొరియా దేశం నుండి అంత దూర ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చాను. 내 이렇게 하면 여기 안 온다. మరి ఇలా చేసినట్లయితే నేను మళ్ళీ రాను. 내가 여기 놀러 온 줄 아냐? నేను ఇదేదో ఆడుకుంటాను అనుకుంటున్నారా? 여기 불빛이 비쳐가지고 PPT가 안 보였어요. మరి ఇక్కడ లైట్లన్నీ ఆన్ ఉన్నప్పుడు ఇక్కడ పీపీటీ కనిపించట్లేదు. 그리고 이게 제대로 나오는지 안 나오는지 확인을 안 했어요. అలానే ఇది సరిగ్గా పనిచేస్తుందా పాయింటర్ లేదా అనేది ఎవరు కూడా చెక్ చేయలేదు. 그래서 제가 어제 말씀을 잘 못 전했어요. అందుకనే నేను వాక్యాన్ని కూడా నేను సరిగ్గా మీకు బోధించలేకపోయాను. 여러분 이런 정신으로 일을 하면은 అందుకనే మీరు ఇలాంటి మైండ్ తో పనిచేసినట్లయితే 책망을 듣는 거예요. మరి అన్నిటినీ కూడా మనం కోల్పోతాము. 여러분 우리는 이렇게 복음을 전하면서 우리 이끌어가는 목사님에게 అందుకనే సువార్త ప్రకటిస్తున్న మా పాస్టర్ ఎవరైతే మనల్ని నడిపిస్తా ఉన్నారు 많이 싸워 주셨고 ఎంతో మాతో పోట్లాడుతూ 우리가 말 안 들으면 징계까지 내렸어요. మరి ఎన్నో గద్దింపులు అంటే గద్దిస్తూ మమ్మల్ని. 그래서 수십 년 동안 이렇게 길들여져서 하나님 말씀 앞에 이끌려온 사람들이에요. మరి ఆ దైవ సేవకుడు ఎలాంటి వాడంటే ఎన్నోసార్లు మమ్మల్ని గద్దిస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించేవారు. 여러분 인간의 선함과 인간의 종교와 인간의 행위로
이 죄를 가리울 수 చూడండి మనుషుల యొక్క పనుల ద్వారా మనుషుల యొక్క క్రియల ద్వారా వాళ్ళ యొక్క మంచి పనుల ద్వారా ఈ పాపాన్ని కప్పుకోలేరండి. 종교적인 행습으로 죄를 가리울 수가 없는 అలానే 거예요. యొక్క మత సంబంధమైన కార్యక్రమాల ద్వారా మత సంబంధమైన విషయాల ద్వారా కూడా వాళ్ళ పాపాల్ని కప్పుకోలేరు. 여러분 이것이 바로 위선자예요. 위선자. ఇది ఎలాంటి జీవితం అంటే వేషధారుల జీవితము. 자, 여러분 그럼 성경은 이 죄를 가진 사람은 మరి బైబిల్లో ఈ పాపం ఉన్నవారు 여러분들 가만히 있어도 మరి వాళ్ళు ఊరికేనే అలా ఉన్నప్పటికీ కూడా 여러분 우리는 죽게 되고 మరి మనం అందరం కూడా 그 죄를 가진 사람은 반드시 이런 사망의 화살이 날라와 그 사람을 꼽게 돼요. మరి ఎవరైతే ఈ పాపం కలిగి ఉన్నారో ఖచ్చితంగా వారి మరణాన్ని పొందుకోవడం జరుగుతుంది. 여러분 고린도전서 15장면 사망아 너희 쏘는 것이 어디 있느냐? మరి మొదటి కొరింథీలో ఏమని రాయబడిందంటే పాపం యొక్క జీతము మరణం అని రాయబడింది. 사망의 쏘는 것은 죄요. మరి బైబిల్ ఏమని రాయబడిందంటే నీ యొక్క ఒక మరణపు ముళ్ళు ఎక్కడ ఉందని రాయబడింది. 죄인에게 사망의 화살이 날라오는 거예요. మరి ఈ యొక్క మరణపు ముళ్ళు అనేది ఈ పాపంలో ఉంది. 그러면 여러분이 죄 때문에 영원한 이 죄 때문에 심판을 받게 돼요. మరి ఈ పాపము వలన మనమందరం కూడా ఆ తీర్పును పొందుకోవడం జరుగుతుంది. 여러분 그러면 어떻게 해야 돼요? మరి అప్పుడు మనం ఏం చేయాలండి? 여러분 죄에서 회개하고 돌이켜야 돼. ఈ పాపము నుండి మనం మారు మనసు పొందుకొని తిరిగి రావాలి. 여러분 회개가 뭐냐? మరి మారు మనసు అంటే ఏంటి? 많은 사람들이 회개를 잘못 알고 있죠. చాలా మంది ప్రజలు ఈ మారు మనసు అంటే వాళ్ళు చాలా తప్పుగా అర్థం 왜 చేసుకుంటారు. 그러냐면 회개를 하지 않으면 영원한 지옥에 이끌려지기 때문에. మరి ఈ యొక్క ఒక మారు మనసు లేనట్లయితే మనం నరకానికి వెళ్తాం 내가 కాబట్టి 죄가 있는데 నా దగ్గర పాపం ఉంది, 내가 기도하면 되지. నేను ప్రార్థిస్తే సరిపోతుంది. 내가 죄가 있는데 నా దగ్గర పాపం ఉంది 내가 11조하고 좋은 일을 하면 되지. కానీ నేను దశం భాగం ఇచ్చి నేను మంచి పనులు చేసినట్లయితే సరిపోతుంది. 내가 좋은 일을 해서 천국 갈 수 있으면 నేను నా మంచి పనుల ద్వారా నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళగలిగినట్లయితే 예수님이 오실 필요가 없어. యేసయ్య ఈ లోకంలోకి రావడం అవసరం లేదండి. 여러분 내가 헌금을 해서 천국 갈 수 있다면 నేను కానుకలు ఇవ్వడం ద్వారా నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళగలిగినట్లయితే 돈 없는 사람은 지옥 가요? మరి డబ్బులున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారండి? 병든 사람은 지옥 가요? మరి డబ్బులు లేని వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారా? 여러분들이 성경을 그렇게 봤어요? మరి మీరు బైబిల్లో ఆ విధంగా చెప్తా ఉందా? 여러분 사복음서의 서기관과 바리새인들이 천국 갔어요? మరి బైబిల్లో శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ పరలోక రాజ్యంలోకి వెళ్ళారా? 그 사람들은 위선자예요. వాళ్ళందరూ కూడా వేషధారులుగా ఉన్నారు. 여러분 성경에서 죄 사함을 받은 사람은 మరి బైబిల్లో ఎవరైతే ఒక పాప క్షమాపణ పొందుకున్నారో 마태복음 여러분 9장에 중풍병자가 죄 사함을 받았어요. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అక్కడ కుష్ఠరోగి రక్షణ పొందుకున్నాడు. 마태복음 8장에 문둥병자가 죄 사함을 받았어요. అలానే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన పక్షవాయు వ్యక్తి ఆయన రక్షణ పొందుకున్నాడు. 여러분 요한복음 8장에 간음한 여자가 구원을 받았어요. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం పట్టబడిన స్త్రీ రక్షణ పొందుకున్నాడు. 여러분 요한복음 9장에 소경이 구원을 받았어요. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఆయన రక్షణ పొందుకున్నాడు. 사도행전 2장에 나면서 안진뱅이가 구원을 받았어요. అలానే అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కుంటివాడు అక్కడ అడుక్కున్నవాడు ఆయన రక్షణ పొందుకున్నాడు. 여러분 우리가 하나님 앞에 보면은 మనం అందరం కూడా దేవుని ముందు నిల్చొని 내가 చూసినట్లయితే 팔다리 멀쩡하고 눈이 있어도 నా దగ్గర 하나님 앞에 소경처럼 성경을 제대로 볼 수 없는 어두운 사람. నా దగ్గర కళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను గుడ్డివాడిలాగా దేవుడు అయితే నాకు చెప్తా ఉన్నా నేను దాన్ని చూడలేని వాడిని. 마음에 죄를 두고 있는 어두운 사람이고요. మరి నా హృదయంలో పాపం పెట్టుకొని ఉండి నేను ఒక అంధకారంలో జీవిస్తున్న 내가 వాడిని. 바른 길을 갈지 못하는 쩔뚝바리처럼 쩔뚝거리는 그런 진짜 불구자예요. మరి నేను ఎలాంటి వాడిని అంటే నేను ఏ పని చేయలేని కుంటివాడిలాగా ఉన్నాను. 저는 죄 사함을 받으면서 నేను ఈ పాప క్షమాపణ పొందుకొని 하나님 내가 중풍병자였습니다. ఆ దేవా నేను నిజంగా ఈ యొక్క కుంటివాడుగా ఉన్నాను. 나는 정말 온전치 못한 사람이에요. ఆ దేవా నేను నిజంగా ఈ యొక్క కుష్ఠరోగులుగా ఉన్నాను. నేను ఏమి కూడా చేయలేను, పరిపూర్ణని కాదు. 나는 눈이 있어도 하나님의 세계를 밝히 볼 수가 없었습니다. దేవా నా దగ్గర కళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క హృదయం ఏది చెప్తుందో నేను దాన్ని చూడలేకపోయాను. 나는 아내가 있었지만 아내가 있지만 간음을 안 할 수가 없습니다. దేవా నా దగ్గర భార్య ఉన్నప్పటికీ కూడా నేను వ్యభిచారం చేయకుండా ఉండలేకపోతున్నాను. 여자를 보고 음욕을 품는 자마다 간음했다고 해요. మరి ఎవరైతే ఒక్క స్త్రీని మోపు హృదయంతో కలిగి ఉన్నారో మరి వాళ్ళు ఎప్పుడు వ్యభిచారం చేశారని రాయబడింది. 미워하면서 사람을 죽이고 싶을 때가 있었어요. మరి మీ యొక్క హృదయంలో ద్వేషం ఉన్నట్లయితే మీరు నరహత్య చేసినట్టు సమానమని చెప్తుంది.
세상 살기가 싫었어요. మరి ఈ యొక్క లోకంలో జీవించడానికి ఎంతో ద్వేషిస్తూ 저런 놈들 다 죽여버리고 나도 죽자. మరి నేను అందరిని కూడా చంపేసి నేను కూడా చనిపోతాను అనిపించేది. 근데 그런 저를 하나님이 불쌍히 여겨서 కానీ అలాంటి వాడినైనా నన్ను దేవుడు 이 కనుకరించి 죄 때문에 영원한 지옥에 떨어져야 되는데 మరి ఈ పాపం విషయంలో నేను నిత్యమైన నరకాగ్నిలోకి వెళ్ళాల్సిన వాడిని. 여러분 하나님이 저를 구원해 주셔서 కానీ దేవుడు నన్ను రక్షించి 이 복음을 전 세계 다니면서 안전하면 안 될 수가 없는 거예요. మరి ఈ యొక్క సువార్తని ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించే విధంగా దేవుడు 그래서 చేస్తా 제가 ఉన్నాడు. 오늘 자세히 이렇게 세어 보니까 제가 인도를 9번을 왔더라고요. అందుకే నేను ఇది చేయడానికి నేను ఈసారి చూసినట్లయితే భారతదేశం నేను 8వ సారి రావడం జరిగింది. 여러분 미국은 15번을 갔어요. అలానే అమెరికా దేశానికి నేను 18 సార్లు వెళ్ళాను. 저는 그렇게 갈 수 있는 사람이 아니에요. నేను నిజంగా ఈ విధంగా వెళ్ళేవాడిని కాదు. 여러분 아프리카도 한 10번 이상을 갔어요. నేను ఆఫ్రికాకి 10 సార్లు వెళ్ళాను. 여러분 정말 이렇게 다니면서 하나님 앞에 이런 일을 할 수 있는 게 너무 감사한 거예요. మరి ఇలా ఎన్నో దేశాలకు వెళ్తూ దేవుని ముందు ఇలాంటి గొప్ప కార్యం చేయడం బట్టి నేను 제 కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 성경은 회개하고 돌이켜 너희 죄 없이함을 받아라. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఒక మారు మనసు లేనట్లయితే ఎవరు కూడా వెళ్ళలేదు. 회개가 뭐냐? మరి మారు మనసు అంటే ఏంటి? 하나님 나는 선이 없습니다. ఆ దేవా నాలో ఎలాంటి మంచి లేదు. 이 마귀 마음에는 선이 없어요. దేవా ఈ యొక్క హృదయంలో ఈ యొక్క సాతాను హృదయంలో ఎలాంటి మంచి లేదు. 우리가 좋은 일을 몇몇 가지 하는 것이 참선이 아니고 మరి నేను ఏవైతే మంచి పనులు చేస్తా ఉన్నానో ఇది నిజమైన మంచి కాదు కానీ 거짓된 위선인 거예요. ఇది అబద్ధమైన మంచి, ఇది వేషధార నుండి వస్తున్న 그래서 మంచి. 하나님 앞에 참된 회개는 అందుకని దేవుని ముందు నిజమైన మారు మనసు అంటే 내가 죄를 지은 것을 회개해야 되는 게 아니라 ఏదైతే పాపాన్ని నేను చేశానో ఆ పాపాన్ని ఒప్పుకుంటూ మారు మనసు పొందుకోవడం కాదు కానీ 근본을 회개하는 거예요. మనము మొదటి నుండి నేను ఇలాంటి వాడిని తెలుసుకొని మనం మారు మనసు 하나님 저는 పొందుకోవాలి. 선이 없는 악한 죄인입니다. ఆ దేవానాల్లో ఇలాంటి మంచి లేని ఎంతో దుష్టమైన పాపిని. 나는 항상 악한 자입니다. నేను ఎల్లప్పుడు కేవలం నువ్వు దుష్టుడిని మాత్రమే. 이런 나를 불쌍히 여겨 주시옵소서. ఇలాంటి వాడినైనా నా పైన నీ కనికరాన్ని చూయించు. 나에게는 길이 없고 방법이 없습니다. దేవా నా దగ్గర ఎలాంటి మార్గం లేదు, ఎలాంటి పద్ధతి లేదు. 내가 모든 것을 놓고 내가 예수님 앞에 돌이킵니다. మరి నేను తిరిగి అన్నిటిని నేను వదిలేసి తిరిగి నీ వైపు నేను 이게 రావాలనుకుంటున్నాను. 세계입니다. మరి ఇది మారు మనసు అంటే అండి. 알겠습니까? అందరికీ అర్థమవుతుందండి? 예. 자, 그러면 이 회개하고 돌이켜 어떻게 해야 되냐? మరి మారు మనసు పొందుకొని మనం తిరిగి వచ్చినట్లయితే ఏమవుతుందంటే 죄 사함을 받아라. మనం ఈ పాప క్షమాపణ పొందుకుంటాము. 여러분 죄는 어떻게 사해지냐? మన పాపాలు ఎలా క్షమించబడతాయండి? 사도행전 3장 28절 너희가 회개하고 돌이켜 너희 죄 없이 함을 받아라. మరి మనం అపోస్తల కార్యంలో చూసినట్లయితే మీరు మారు మనసు పొందుకొని తిరిగి రండి, అప్పుడు మీరు పాప క్షమాపణ పొందుకుంటారని 그래서 రాయబడి ఉంది. 죄 없이 함을 받으려면 మరి ఈ యొక్క పాప క్షమాపణ మనం పొందుకోవాలన్నట్లయితే 이 속죄 제사를 통해서 죄를 씻어야 되는 거예요. మరి ఇక్కడ పాప పరిహారార్థ బలి ద్వారా మన పాపాలు మనం కడుక్కోవాలి. 여러분 구약에 사람이 죄를 지면 పాత నిబంధనలో ఎవరైనా పాపం చేసినట్లయితే 이 성막에서 속죄 제사를 드리는 제사장들이 있는데 మరి ప్రత్యక్ష గుడారంలో ఈ పాప పరిహారార్థ బలి చేయడానికి అక్కడ యాజకులు ఉంటారు. 내가 죄 때문에 멸망을 당하는 죄인인 것을 깨달으면 మొదటిగా నేను ఎంతో పాపం చేశాను అని గుర్తించిన తర్వాత 여러분 그 흠이 없는 양을 준비해서 속죄 제사를 드리는데 మరి నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను వాళ్ళు సిద్ధపరచుకొని వాళ్ళ పాప పరిహారార్థ బలిని అర్పించాలి. 이 흠이 없는 양을 준비하는 거예요. నిర్దోషమైన ఒక గొర్రె పిల్లని సిద్ధపరిచి 그리고 양머리에 두 손을 얹으면 ఆ గొర్రె తలపైన 2 చేతులు మోపి 이렇게 죄가 양한테 넘어가요. మరి ఈ విధంగా ఆయన దగ్గర ఉన్న పాపాలన్నీ కూడా గొర్రెపైకి మోపబడ్డాయి. 그러면 이 제사장은 양을 번제소에 이렇게 잡아요. యాజకుడు ఆ గొర్రెని తీసుకొని 그리고 피를 찍어서 이 번제단 뿔의 네 구퉁이에 발라요. దాన్ని వధించి దాని రక్తాన్ని తీసుకొని బలిపీఠపు కొమ్ముల పైన దాన్ని పూయడం జరుగుతుంది. 그래서 이 죄값을 치르기 위해서 양이 피를 흘리고 대신 죽어야 되는 거예요. అందుకని ఈ పాప క్షమాపణ పొందుకోవాలంటే వారికి బదులుగా ఒక గొర్రె మరణించాలి. 여러분 제가 옛날에 시골에서 일을 하다가 నేను ఒక రోజు ఒక గ్రామంలో నేను 또 పని చేస్తున్నప్పుడు 친구하고 싸워서 నేను నా స్నేహితులతో నేను పోట్లాడడం జరిగింది. 제가 정말
감옥에 갈 뻔한 적이 있었어요. మరి ఒక రోజు నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. 제가 경찰에 구속이 돼서 유치장에 있었을 때 మరి నేను ఏదో తప్పు చేశాను, నేరం చేశాను కాబట్టి వాళ్ళు నన్ను జైలుకి తీసుకొని పోయారు. 하루 이틀 3일째가 되는 날이었어요. మరి అప్పుడు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు గడిచిపోయాయి. 내가 죄 때문에 이제 심판을 받아서 감옥에서 형을 받으면 살아야 되는데 నేను చేసిన నేరము బట్టి నన్ను చెరసాల్లో వేసి నాకు ఆ శిక్షను విధించాలి. 제가 유치장에 있었을 때에 కానీ ఎప్పుడైతే నేను అలాంటి స్థితిలో ఉన్నానో, 이제 빨리 재판을 받으면 왜 재판을 안 받지 하지? కానీ నేను దానికోసము అందులో నుంచి బయటికి రావడానికి నేను వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను అందరితో. 3일째 되는 날 경찰이 저를 한상덕 나와. మరి ఇంకొక రోజు పోలీస్ నా దగ్గరకు వచ్చి, ఇప్పుడే నువ్వు ఇంకా వచ్చేసేయి, 내가 이제 재판 받으러 가는가 보다. నిన్ను అక్కడ తీర్పు తీర్చడానికి కోర్టుకి వెళ్ళాలి. 내가 1년을 받을지 3년을 받을지 모르는 거야. నాకు తెలీదు నేను ఎన్ని రోజులు నేను జైల్లో ఉండాల్సి వస్తుందో. 1 సంవత్సరం ఉంటాను, 3 సంవత్సరాలు ఉంటాను, ఏం తెలీదు. 친구하고 안 싸우려고 그랬어요. నేను నా స్నేహితులతో పోట్లాడొద్దని ఎంతో ప్రయత్నించాను. 이빨을 안 부러뜨리려고 했어요. నేను వాళ్ళ పళ్ళు విరగొట్టొద్దని కూడా ఎంతో నేను ప్రయత్నించాను. 근데 술을 먹다 친구가 시비가 돼가 싸워 이빨을 부러뜨렸어. కానీ ఎప్పుడైతే మా స్నేహితులతో పోట్లాడుతూ ఉంటామో, గొడవ పడుతూ వాళ్ళ పళ్ళు కూడా పూర్తిగా విరగొట్టాను. 그래서 제가 유치장에 잡혀갔어요. మరి అప్పుడు వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళారు. 내가 그 친구가 너무 미웠어요. మరి ఆ స్నేహితుడు నేను ఎంతో ద్వేషించాను. 이 자식이 술 먹고 시비를 걸어서 싸웠는데 మేము తాగి అలా అరుచుకుంటూ అలా గొడవ పడడం జరిగింది. 이 친구가 내 멱살을 이렇게 잡았어요. ఆ స్నేహితుడు నన్ను ఇలా గట్టిగా పట్టుకోవడం జరిగింది. 너 이거 너 안 놔? నువ్వు రావా, 이 자식이 안 놔? అసలు నువ్వు వదలవా అని నేను ఆయన 내가 이 కొట్టాను. 사람이 여기를 때리려고 한 게 తొందరగా 아니라 నీ చెయ్యి ఇక్కడ నుండి వదిలేసాయని 나 చెప్పాను. 멱살 팔을 치려고 했어요. మరి నేను ఇక్కడ కొట్టలేదు, కానీ నేను గట్టిగా ఆయన మూర్ఖని 근데 이 కొట్టాను. 팔을 치는데 이게 여기 가서 맞았어요. నేను ఆయన ముఖం పైన కొట్టలేదు, కానీ నేను ఆయన చేతి పైన కొట్టాను, కానీ ఆయన చేతికి తాకుండా ఆయన మూతి 이빨이 తాకింది. 2개가 덜렁덜렁 빠졌어요. అందుకని ఆయన పళ్ళు కూడా రాలిపోయాయి. 폭행죄로 మరి అది నిజంగా అదొక ఏమంటారు పెద్ద నేరంగా అవుతుంది. అంటే 재판을 వేరే వాళ్ళని 받아 కొట్టడం అనేది. 구속을 당해야 돼. మరి అప్పుడు నేను ఆ శిక్షను పొందుకోవాలి, జైలుకి వెళ్ళాలి. 3일째 되는 날 మరి ఆ రోజు 경찰이 날 불러냈어요. ఆ పోలీస్ నన్ను పిలిచి, 나는 이제 재판 받으러 가는가 보다. నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి. 근데 경찰이 나를 데리고 면회실로 가요. కానీ అక్కడ నుండి పోలీసు నన్ను తీసుకొని వెళ్ళాడు. 면회실로 가는데 무서운 분이 와 있어요. మరి అక్కడ నన్ను పోలీస్ నా దగ్గరకు వచ్చి 아버지예요. నన్ను ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఎంతో భయంకరమైన వ్యక్తి ఉన్నాడు. ఆడు ఎవరు కాదు, కానీ 너 అది మా 이놈의 నాన్న అక్కడ 새끼, ఎదురు 어? చూస్తా ఉన్నాడు. 너 싸움 지랄이라고 너 그냥 ఏంటి నువ్వేనా అంత పోట్లాడుతుంది, 너 이놈 잘한다 이놈 싸움이나 하고 말이야. అసలు నువ్వు ఎలా నీకు ఎంత ధైర్యం అలా గొడవ పడ్డానికి. 가만히 있었어. మా నాన్న ముందు అలానే నిల్చున్నాను. 아버지가 저를 보니까 되게 안 돼 보였지. మరి ఇంకా మా నాన్న నన్ను చూసి, 여러분 3일 동안 경찰서 유치장에 있으니까 నేను 3 రోజుల వరకు అలా పోలీస్ స్టేషన్ లో నన్ను పెట్టారు కాబట్టి 잠도 안 오고 మరి నేను నిద్రపోలేకపోయాను. 밤에는 춥고 మరి రాత్రి ఎంతో చల్లగా ఉంది, 낮에는 덥고 అలానే ఉదయం ఎంతో వేడిగా ఉంది. 밥맛도 없고 మరి పడుకోవడానికి ఏమి కూడా లేదు. 그냥 3일을 거의 굶다시피 했어요. మరి జీవితం అంతా కూడా చాలా కష్టంగా అయిపోయింది. 세수도 제대로 못했어요. ముఖాన్ని కూడా నేను సరిగ్గా కడుక్కోలేకపోయాను. 아버지가 저를 보고 측은히 보였어요. మరి అప్పుడు మా నాన్న నన్ను చూసి మాట్లాడాడు. 그래 너 몸은 괜찮냐? అయినప్పటికీ పర్లేదా, నీ శరీరం అంత మంచిగా ఉందా? 예 아버지. పర్లేదు నాన్న. 할 수 있냐? 자식을 살리고 봐야지. మరి ఏదైనప్పటికీ నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి, వాళ్ళు బ్రతికి ఉండేలాగా నేను చూడాలి. 내가 소 팔았다. మరి నేను ఒక ఆవుని అమ్మేశాను. 여러분 한국에는 그 소를 키워서 일을 가리켜 농사를 줬어요. మరి ఆ కొరియా దేశంలో ఇలా ఆవులని పెంచి వాళ్ళు వ్యవసాయం చేస్తారు. 소 팔았다. కానీ నా కోసం ఆవును అమ్మేశాడు. 아버지가 소 왜 팔았을까요? మరి ఎందుకని మా నాన్న ఆవును అమ్మేసి ఉండొచ్చు? 누가 얘기해 보세요. ఎవరైనా చెప్పండి 예? 크게 గట్టిగా. 박수 쳐 주세요. చప్పట్లు కొట్టండి. 아들이 죄를 졌지만 కుమారుడు పాపం చేశాడు, 아들이 죄를 해결할 수가 없었어요. 감옥에. కానీ కుమారుడు ఈ యొక్క నేరం నుండి ఆయన సొంతంగా ఆయన బయటికి రాలేకపోయాడు. 그래서 아버지가 소를 팔아 희생시켜서 అందుకనే నాన్న ఆవుని అమ్మేసి 그 소값으로 아버지가 죄값을 치렀어요. ఆ అమ్మిన డబ్బుల ద్వారా నేను చేసిన నేరానికి ఆయన వెలం చెల్లించడం జరిగింది. 아버지가 편지 봉투에서 종이를 꺼냈어요. మరి ఒక పేపర్ లో 였다. 이거 봐라. ఆయన ఒక ఎన్నువల బయటికి తీసి ఇక్కడ చూడు, ఇక్కడ తీసుకో అని చూపించాడు. 내 죄값을 치렀다는 증서예요. మరి నా పాపము నా నేరానికి అంత వెలం చెల్లించాడని ఆయన ఒక రుజువు చూపిస్తా ఉన్నాడు. 여러분 하나님이 이와 같이 우리 죄를 사했다는
증서가 있는 거예요. అదే విధంగా దేవుడు మన పాపాలన్నిటి కూడా క్షమించి వేశాడన్న ఒక రుజువు ఉంది. 어제도 말씀해 드렸어요. నిన్న కూడా నేను దీని గురించి మీతో చెప్పాను. 그래서 이렇게 양이 피를 흘리고 죽을 때 ఇక్కడ ఎప్పుడైతే గొర్రె ఒక రక్తాన్ని కార్చి చనిపోయిందో 제사장의 속죄한 즉 그가 사함을 얻으리라. మరి వారి యొక్క పాప క్షమాపణ వాళ్ళు పొందుకోవడం జరుగుతుంది. 여러분 레위기 4장 28절 이하를 쭉 읽어보면 లేవ్యకాండం 4:28 మీరు చదువుకుంటూ 그 వెళ్ళినట్లయితే 말씀이 정확하게 나와 있어요. అక్కడ వాక్యం అనేది ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. 또 죄를 지면 వాళ్ళు మళ్ళీ పాపం చేసినట్లయితే 또 짐승을 잡아 속죄 మళ్ళీ 제사. ఒక బలి పశువుని తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు పాప పరిహార్థ బలి ఇవ్వాలి. 이거는 한도 끝도 없어요. మరి దీనికి ఎలాంటి అంతం అనేది లేదండి. 여러분 저는 유치장에 있었지만 మరి మీరందరూ కూడా 아버지는 소를 팔아서 내 죄값을 갚았어. చూడండి, నేను ఈ యొక్క నేరాన్ని చేశాను కానీ నాన్న వచ్చి ఆ యొక్క నేరానికి వెలం చెల్లించడం జరిగింది. 근데 소가 팔려가는 걸 못 봤어요. కానీ ఈ యొక్క ఆవు అమ్మివేయడము నేను చూడలేదు. 그러나 아버지가 하시는 말씀을 믿어야 돼요, 안 믿어야 돼요? కానీ మా నాన్న చెప్తున్న ఒక మాటను నేను విశ్వసించాలా విశ్వసించొద్దా? 믿어야 돼요, 안 믿어야 돼요? 크게 얘기해 보세요. నాన్న చెప్తున్న మాటను నేను విశ్వసించాలా విశ్వసించొద్దా? గట్టిగా చెప్పండి. 예, 믿어야 돼요. అవును, నేను దాన్ని విశ్వసించాలి. 그래서 제가 풀려났어요. మరి అప్పుడే నన్ను వచ్చిన బయటికి రాగలిగాను. 저는 죄를 졌지만 నేను నేరాన్ని చేశాను 죄값을 아버지가 갚아주셨지. కానీ ఈ యొక్క పాపానికి ఒక వెలని మా నాన్న వచ్చి 여러분 చెల్లించాడు. 나는 죄를 졌지만 నేను ఎన్నో పాపాలు చేశాను 내 죄를 내가 갚을 수가 없어서 కానీ నా పాపానికి నాకు నేనుగా నేను వెలని చెల్లించలేను. 여러분 이 땅에 예수님이 오셔서 అందుకనే యేసయ్య లోకానికి వచ్చి 여러분 예수님이 우리 죄를 갚으시려고 యేసయ్య మన పాపాలకి వెల చెల్లించడానికి 여러분 하나님이 우리 죄값을 갚으시려고 మరి దేవుడికి ఆయన ఒక పాప వెల చెల్లించడానికి 그래서 내 아버지의 뜻은 아들을 보고 믿는 자마다 영생을 얻는 것. 내 아버지 뜻대로 행하게만 들어가요. 뜻대로 행하게만 하면. మరి ఎవరైతే నా ఒక తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళు ఈ నిత్య జీవితాన్ని 그럼 పొందుకోగలుగుతారు. 아버지의 뜻이 요한복음 6장 40절을 읽어보세요. మరి యోహాను సువార్త 6:40 దేవుని యొక్క చిత్తం ఏంటో అందులో రాయబడింది. ఒకసారి చదవండి. 자, 내 아버지의 뜻은 아들을 보고 믿는 자마다 영생을 얻는 이것이니 ఆయన 마지막 నాకు 날 అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. 자, 이제 아버지의 뜻이 뭔지 알겠어요? మరి మీ అందరికి కూడా తెలిసిందండి దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో. 내가 잘한 거 믿는 거예요? నేను చాలా మంచి చేస్తా ఉన్నానని దీన్ని నమ్మడమా? 하나님의 아들이 누구예요? మరి కేవలము దేవుని యొక్క కుమారుని విశ్వసించడము. 예수님이시지요? అది ఎవరో కాదు కానీ 그 యేసుక్రీస్తు. 예수님이 우리 죄를 사한 것을 보고 믿는 자마다 영원한 생명을 얻는 것이에요. యేసుక్రీస్తు మన పాపాలన్నిటిని కూడా క్షమించి వేశాడని ఎవరైతే దాన్ని విశ్వసిస్తారో వాళ్ళ యొక్క నిత్య జీవితాన్ని రక్షణని పొందుకుంటారు. 아멘. ఆమేన్ 아멘. ఆమేన్ 할렐루야. హల్లెలూయా. 예, 여러분 바로 그렇습니다. మరి ఆ విధంగా వాక్యం సెలవిస్తా ఉందండి. 그래서 예수님은 이 땅에 오셔서 అందుకని యేసయ్య ఈ లోకానికి వచ్చి 이 마태복음 26장 26절부터 28절에 మరి మత్తయి సువార్త 26 చూసినట్లయితే 너희들 이 떡을 떼라. మరి ఈ యొక్క రొట్టెను మీరు తినండి, 이 떡은 내 몸이다. ఇది నా శరీరం అని చెప్తా ఉన్నాడు. 여기 잔에 포도주를 받아라. మరి అలానే ద్రాక్ష రసాన్ని ఇస్తూ 이건 내 피다. ఇది నా రక్తము, 내 몸이 채찍에 맞고 창에 찔려 피를 못 박혀 피를 흘리고 죽을 것이다. మరి నేను కొరడాల ద్వారా కొట్టబడతాను, నేను గాయపడతాను, నేను సిలువలో రక్తాన్ని కారుస్తాను. 이것은 죄 사함을 얻게 하려고 మరి ఈ యొక్క పాప క్షమాపణ మీరు పొందుకోవడానికి 많은 사람을 위하여 흘리는 바 나의 피 곧 언약의 피니라. మరి ఇది నిబంధన రక్తము. 피 흘림이 없은즉 మరి ఇక్కడ బైబిల్ చెప్తుంది రక్తం చిందించడం ద్వారా 사함이 없다. రక్తము చిందింపకుండా పాప 그래서 క్షమాపణ 내가 కలగదని రాయబడి 십자가에 ఉంది. 못 박혀 죽어 피를 흘려야 너희 죄가 사해진다. సిలువలో నేను రక్తాన్ని కార్చడం ద్వారా మాత్రమే నా పాపాలన్నీ కూడా క్షమించివేయబడతాయి. 여러분 이 말씀을 하신 거예요. మరి ఈ వాక్యాన్ని చెప్తూ 그래서 마태복음 3장 15절에 మత్తయి సువార్త 3:15 చూసినట్లయితే 여러분 이 세례 요한은 బాప్టిజం ఇచ్చే యోహాను 요단강에서 세례를 베풀고 있었어요. యోర్దాను నదిలో ఆయన బాప్టిజాన్ని ఇస్తా ఉన్నాడు. 예수님이 요한에게 오셨어요. యేసయ్య యోహాను దగ్గరికి వచ్చి 요한아 네가 나에게 이와 같이 세례를 베풀라.
యోహాను ఈ విధంగా నువ్వు నాకు బాప్టిజాన్ని ఇవ్వు అని చెప్పాడు. 아니 예수님 내가 예수님께 세례를 받아야 할 터인데 కానీ యేసే నేను నీ చేత నేను బాప్టిజాన్ని పొందుకోవాల్సిన వాడినై ఉండగా 이와 같이 요한이 예수님에게 세례를 베풀라고요? మరి ఏ విధంగా నేను మీకు బాప్టిజాన్ని ఇవ్వగలుగుతాను? 그래 맞아. అవును నువ్వు అలా ఇవ్వాలి. 우리가 이와 같이 하여 이 모든 의를 이루는 게 합당하니라. మరి నీతి యావత్తు నెరవేర్చుటకు ఇది మనకు తగి ఉన్నదని చెప్తా ఉన్నాడు. 자 이와 같이 하여 మరి ఈ నీతి యావత్తు 이 모든 의를 이루는 게 합당하니라. మరి నీతి యావత్తు నెరవేర్చడానికి ఇది తగి ఉన్నదని చెప్తా ఉన్నాడు. 자 이와 같이는 바로 이 세상의 모든 사람의 죄를 మరి ఇలా చేసినట్లయితే ఈ లోక పాపాలన్నీ కూడా 요한이 예수님 머리에 이렇게 두 손으로 안수할 때 బాప్టిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు తలపైన ఆయన రెండు చేతుల్ని పెట్టినప్పుడు 이 세상 사람의 모든 죄 మరి ఈ లోక పాపం అంతా కూడా 바로 원죄 మరి ముందు మనం చేసిన పాపము, 지금까지 지은 죄 అలానే ఇప్పటి వరకు మనం చేసిన పాపము, 앞으로 지을 죄 భవిష్యత్తులో మనం చేస్తున్న పాపము, 이 세상 사람의 모든 죄가 예수님한테 ఈ 넘어갔습니다. లోక పాపం అంతా కూడా యేసుక్రీస్తుపై మోపబడింది. 여러분 죄 있어요? మరి మీ దగ్గర పాపం ఉందా అండి? 죄 여러분 죄 있어요? మీ దగ్గర పాపం ఉందా? 여러분 죄가 어디로 갔어요? మీ పాపాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? 예수님한테 갔지요? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాయి కదండి. 그럼 저도 죄가 없습니다 하시는 분 손 들어보세요. మరి నా దగ్గర ఇంకా పాపం లేదు అని వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. 전체 들어보세요. 죄 없는 사람. మీరు అందరూ కూడా పైకి చేతులు ఎత్తండి. నా దగ్గర ఇంకా పాపం లేదు 높이 అన్నవారు, 들어보세요. నా దగ్గర ఇంకా పాపం లేదు. 할렐루야. హల్లెలూయా. 아멘. ఆమేన్. 아멘. ఆమేన్. 우리 죄가 예수님한테 넘어갔습니다. మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై 그래서 మోపబడ్డాయి. 예수님은 물에서 세례를 받으시고 అందుకనే యేసయ్యలో నీళ్ళు ఆయన బాప్టిజం పొందుకొని 여러분 세상 죄를 넘겨 받았기 때문에 죄가 없는 분이 죄를 넘겨 받았어요. కానీ ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో పాపము లేనివాడు పాపిగా అవ్వడం 그래서 జరిగింది. 이 세례는 죽음과 장사와 부활을 의미하고 있어요. అందుకనే ఈ యొక్క బాప్టిజం అనేది మరణము, అలానే సమాధి చేయడము, తిరిగి లేవడం గురించి మాట్లాడుతా 그래서 ఉంది. 내가 죄 때문에 난 죽었다. నేను పాపము విషయమై నేను మరణించి ఉన్నాను. 그래서 죽음과 장사는 바로 세례를 의미해요. మరి నేను మరణించిన తర్వాత నేను అలా సమాధి చేయడం అనేది ఇది బాప్టిజం గురించి 그래서 그 మాట్లాడుతుంది. 예수님은 물에서 올라오셨을 때 మరి యేసయ్య ఎప్పుడైతే నీళ్ళ నుండి ఆయన బయటికి లేచాడో 여러분 하늘이 열렸다고 얘기해요. అప్పుడు ఆకాశము తెరవబడిందని రాయబడింది. 천국의 모든 사람이 갈 수 있도록 길을 열어놓은 거예요. అంటే పరలోక రాజ్యంలోకి అందరూ వెళ్ళడానికి మార్గం అనేది తెరవబడింది. 여러분 요한은 그 이튿날 마태복음 1장 29절에 మరి యోహాను సువార్త 1:29 చెప్తా ఉంది, మరునాడు 보라 세상 죄를 지고 가는 하나님의 어린 양이고 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్తా ఉన్నాడు. 내 죄가 끝났다. నా పాపాలన్నీ కూడా సమాప్తమయ్యాయి. 예수님이 내 죄를 지고 간다. 보라. ఆ యేసయ్య మన పాపాలన్నిటి కూడా తీసుకొని వెళ్తున్నాడు చూడండి. 여러분 이거를 봐야지 뭘 봐요? మరి మీరు ఇది చూసినట్లయితే 내 죄를 내가 해결할 수 없기 때문에 నేను నాకు పాపాలని నేను పరిష్కరించలేను కాబట్టి 예수님이 세상 죄를 짊어지고 యేసయ్య ఈ లోక పాపాన్ని మోసుకొని 여러분 십자가로 가셨어요. సిలువలోకి వెళ్ళడం 그래서 జరిగింది. 십자가에 못 박혀 죽어 피를 흘리며 죽으면서 సిలువలో ఆయన వేలాడదీయబడి రక్తాన్ని కార్చడం ద్వారా 여러분 요한복음 19장 30절 예수님이 다 ఇరువొత్తా. మరి యోహాను సువార్త 19:30 చెప్తా ఉంది అన్ని సమాప్తమైందని చెప్తా ఉంది. 예수님이 영원히 다 씻었다는 거예요. మరి యేసయ్య మన పాపాలన్నిటిని కూడా సమాప్తం చేశాడు. 그래서 나는 죄 없다, 의롭다. అందుకనే నా దగ్గర పాపం లేదు, నేను నీతిమంతుగా తీర్చబడ్డాను. 그리고 거룩하다. అలా నేను పరిశుద్ధుడిగా తీర్చబడ్డాను. 깨끗하다. అలానే పవిత్రుడిగా నేను చేయబడ్డాను. 내 죄가 눈과 같이 씌어졌다. నా పాపాలన్నీ కూడా హిమము వలె తెల్లగా కడిగివేయబడ్డాయి. 여러분 이사야서 1장 18절에 보면 మనం యెషయా 1:18 చూసినట్లయితే 오라 우리가 서로 이야기하자. మరి మనం అందరం కూడా దీని గురించి విందాము. 너희 죄가 주홍 같을지라도 మీ యొక్క పాపాలన్నీ కూడా కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ 눈과 같이 씌어질 것이 హిమము వలె తెల్లగా కడిగివేయబడ్డాయి. 진홍같이 붉을지라도 మరి మీ యొక్క పాపాలన్నీ కూడా 양털같이 되리라. మరి ఒక గొర్రె యొక్క 눈과
눈과 같이 휘어지게 గొర్రె యొక్క బొచ్చు వల్ల మీ యొక్క పాపాలన్నీ కూడా కడిగి 여러분의 వేయబడ్డాయి. 모든 죄를 다 이루셨습니다. మరి మీ యొక్క పాపాలన్నిటినీ కూడా సమాప్తాన్ని చేశాను. 이게 내 아버지의 뜻이고 ఇది నా తండ్రి చిత్తము. 이 아들이 행한 이 우리 죄에 사한 것을 보고 믿는 자마다 영생을 얻는 겁니다. కుమారుడు చేసిన యొక్క కార్యాన్ని ఎవరైతే చూసి విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవితాన్ని 여러분 పొందుకోగలుగుతారు. 이런 말씀을 듣고도 మరి ఈ వాక్యాన్ని వింటూ 죄가 있다고 한다면 ఇంకా మీ దగ్గర పాపం ఉంది అని చెప్పినట్లయితే 그거는 마귀 사상이에요. అది సాతాను మిమ్మల్ని మోసగిస్తా 여러분이 ఉంది. 앞으로 죄를 지을 수 있다는 거. అవును, తర్వాత మళ్ళీ మీరు పాపం 근데 చేస్తారేమో. 그 죄도 십자가에서 다 사해졌어. కానీ ఆ పాపం కూడా ఎప్పుడు యేసు శిలువలో క్షమించి వేయడం 그 జరిగింది. 죄도 없어. మీ దగ్గర ఇంకా పాపం లేదు. 한 아버지가 소를 팔아 내 죄값을 갚았듯이 ఎలా అయితే మా నాన్న ఒక ఆవు నమ్మేసి నేను చేసిన నేరాన్ని పాపాన్నంతా కూడా ఆయన వెలం చెల్లించాడు, 여러분 하나님은 예수님을 팔았습니다. అలానే దేవుడు యేసుక్రీస్తుని అమ్మివేయడం జరిగింది. 십자가에 넘겨줬습니다. ఆయనని సిలువకి అప్పచెప్పాడు. 자기 아들을 아끼지 아니하시고 ఆయనకు సొంత కుమారుని కూడా ఆయన పెట్టుకోకుండా 내어주신 이가 ఆయన దాన్ని ఆయనని 여러분 자기 아들을 희생시켜서 우리의 죄를 ఆయన 사하셨습니다. ఒక సొంత కుమారుని త్యాగం చేసి, 그런데 죄가 있다고 한다면 కానీ అయినప్పటికీ కూడా మీరు ఇంకా మీ దగ్గర పాపం ఉంది అని చెప్పినట్లయితే 그건 마귀입니다. 마귀. అది సాతానండి. 그건 하나님의 종이 아니고 అది దైవజనుడు కాదు, 그건 కానీ 마귀 종입니다. ఆయన దేవునికి ఒక దేవునికి సేవకుడు కాదు, కానీ సాతానికి సేవకుడు 하나님 ఉంటాడు. 앞에 생명을 걸고 얘기할 수 있어요. మరి చివరిగా మనము నరకానికి వెళ్తాము. 이 복음을 바울이 전했고 ఈ సువార్తని పౌలు బోధించాడు, 베드로가 전했고 పేతురు బోధించాడు. 갈라디아서 1장에 보면 గలతీలో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే 하늘로부터 천사라도 మరి పరలోక రాజ్యంలో ఉన్న దూతలైనప్పటికీ 내가 전한 복음에 다른 복음을 전하면 저주를 받을 నేను బోధిస్తున్న యొక్క సువార్త కన్నా ఇంకొక సువార్త బోధించినట్లయితే వాళ్ళు శాపగ్రస్తులను 내가 రాయబడింది. 사람을 기쁘게 하랴 하나님을 기쁘게 하랴 నేను మనుషులను నేను సంతోషపరచట్లేదు, కానీ నేను దేవుణ్ణి సంతోషపరుస్తున్నాను. 사람의 마음을 맞춰야 되는 게 아니고 మనము మనుషులకు హృదయానికి సరిగ్గా ఉండే విధంగా చేయడం కాదు, కానీ 내 목에 칼이 들어와도 하나님의 말씀을 이야기해야 되는 거예요. నా గొంతు దగ్గర కత్తి పెట్టినప్పుడు కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను మాట్లాడాలి. 예수님의 12 제자들이 యేసుక్రీస్తు దగ్గర ఉన్న 12 మంది శిష్యులు 이렇게 복음을 전해다가 ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు 전부 사형당했고 십자가에 거꾸로 매달려 못 박혀 죽었습니다. మరి వారందరినీ కూడా వాళ్ళు చంపేయడం జరిగింది. అలానే సిలువలో అంటే పైకిందులుగా వేసి ఆయనకి శిక్ష వేయడం 여러분 우리 జరిగింది. 선교사들은 మరి ఎవరైతే మిషనరీస్ ఉన్నారో, 한국의 의료 기술이 세계 최고의 수준인데요. మరి కొరియా దేశం అని నిజంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న దేశం. 여러분 아프리카에서 말라리아로 죽은 사람들이 여럿이 있고요. మరి ఈ మిషనరీలు ఎప్పుడైతే ఆఫ్రికాకు వెళ్ళారో మలేరియా ద్వారా చనిపోయిన మిషనరీలు ఎంతో మంది ఉన్నారు. 여러분 코로나 시대에서 코로나 걸려서 몇 명이 돌아가셨습니다. అలానే కరోనా వచ్చిన సమయంలో కూడా ఎంతో కొంతమంది మిషనరీస్ చనిపోవడం 이 జరిగింది. 복음을 전할 때 죽음을 두려워하지 않습니다. ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మరణం గురించి వాళ్ళు ఎప్పుడు 그래서 భయపడలేదండి. 우리가 러시아도 가고 중국도 가고 베트남도 가고 అందుకనే రష్యా కూడా వెళ్ళారు, చైనా కూడా వెళ్ళారు, వియత్నాం కూడా వెళ్ళారు. 여러분 그렇게 복음을 전하는 겁니다. ఆ విధంగా సువార్తను ప్రకటిస్తా ఉన్నాము. 그러면 구약의 속죄 제사는 이 제사지요. మరి ఈ పాప పరిహారార్థ బలి ఏదైతే పాత నిబంధనలో ఉందో దీని గురించి మాట్లాడుతా 자 ఉంది. 이제 우리 또 성경을 보겠습니다. మనం బైబిల్లో చూద్దామండి. 자 이제 본문의 말씀 히브리서 10장을 보겠습니다. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాము. 10장 8절 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందామండి. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియో అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పిన తరువాత 자 위에 말씀하실 보시옵소서. మరి మీరు ఎక్కడ ఉన్న వాక్యాన్ని చూస్తూ 내가 이 제사와 예물과 번제와 이 속죄제는 원치도 아니하고 기뻐하지도 మరి 아니하신다. నేను ఈ బలులు అర్పణల ద్వారా నేను ఇష్టపడట్లేదు, నేను దీని ద్వారా నేను సంతోషంగా లేనని చెప్తా ఉన్నాడు. 이 제사는 구약의 율법을 따라 드리는 제사였어요. మరి ఇవన్నీ కూడా ఎలాంటి అర్పణలు అంటే పాత నిబంధనలో అక్కడ ఆజ్ఞల ప్రకారం ఇస్తున్న బలి అర్పణలు. 11절에 보면 제사장마다 매일 삼사성이나 자주 같은 제사를 드리되 이 제사는 죄를 언제든지 없게 하지 못하거니와 11వ వచనం మీరు చూసినట్లయితే మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. 여러분 이 구약에 드린 제사는
죄를 언제든지 없게 하지 못해요. మరి పాత నిబంధనలో ఏదైతే వాళ్ళు బలులను అర్పిస్తా ఉన్నారో ఇది మన పాపాలని పూర్తిగా కడగలేవు. 자, 히브리서 10장 9절. 9వ వచనం ఒకసారి చూడండి. 자, 읽어보세요. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడిచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాను. 그럼 구약의 양이나 소나 염소를 잡아 드리는 이 제사 이거 말고 మరి పాత నిబంధనలో ఏదైతే ఒక మేకల ద్వారా గొర్రెల ద్వారా ఇస్తున్న ఒక అర్పణల ద్వారా కాదు కానీ 이건 하나님이 원치도 기뻐하지도 아니하시는데 దేవుడు దాని ద్వారా పూర్తిగా సంతోషంగా లేడు. 자, 아까 내 아버지의 뜻대로 행하는 자라야 들어가리라 했지요, 천국에. మరి ఇందాకనేమో చదువుకున్నాం కదండి, నా తండ్రి చిత్త ప్రకారం చేయుడు వాడు మాత్రమే పరలోక రాజ్యంలోకి వెళ్తాడు అని. 그래서 예수님이 내가 하나님의 뜻을 행하려 왔나이다 하셨으니. అందుకనే ఇక్కడ యేసు ఏమంటున్నాడంటే నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు నేను ఇక్కడికి వచ్చాను. 예수님이 하나님의 뜻을 행하러 왔나이다. యేసయ్య దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. 그 첫 것을 폐하시면 అందుకనే ఆ మొదట దాన్ని కొట్టివేసి 이 구약의 율법의 언약이었어요. అంటే ఆ పాత నిబంధనలో చూసినట్లయితే ఈ యొక్క ఆజ్ఞలది ఏదైతే ఉందో 그래서 첫 번째 언약을 폐하시고 둘째 언약을 세웠는데 మరి ఆజ్ఞలతో వచ్చిన ఒక నిబంధనని దాన్ని కొట్టివేసి నేను ఒక కొత్త నిబంధనని 이것이 바로 స్థాపిస్తున్నాను. 예수님이 세운 새 언약이에요. మరి ఇది రెండవ దాన్ని స్థాపించడం అంటే ఏదో కాదు కానీ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఒక కొత్త నిబంధన. 자, 10절에 이 뜻을 쫓아 예수 그리스도의 몸을 10వ వచనం 단번에 చూడండి. 들이심으로 말미암아. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబట్ట చేత 자, 이 뜻을 쫓아 మరి యేసు ఆ చిత్తమును బట్టి 내 아버지의 뜻을 쫓아 అంటే నా తండ్రి చిత్త ప్రకారము 누구 몸을 들였어요? మరి ఎవరు ఆ శరీరాన్ని అర్పించారండి? 여러분의 몸을 들여서 죄가 씻어지지 않습니다. మీ యొక్క శరీరాన్ని అర్పించినట్లయితే మీ పాపాలు కడగలేరండి. 여러분이 자살을 해도 안 되고요. మీరు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా మీ పాపాలు కడుక్కోలేరు. 예수님처럼 남을 대신해서 죽어도 죄인이 죽는 건 죄가 씻어지지 않아요. అందుకనే నేను ఏది చేసినప్పటికీ నా కోసం ఎవరు చనిపోయినప్పుడు కూడా పాపి నా పాపాలని కడగలేరు. 그래서 예수님이 죄가 없는 분이 죄를 씻어야 되는 거예요. అందుకనే పాపము లేని యేసుక్రీస్తు వారు మాత్రమే నా పాపాలని 자, కడిగివేయాలి. 그래서 내 아버지의 뜻은 అందుకే నా తండ్రి చిత్తం ఏంటంటే 자, 아들을 보고 믿는 자마다 영원한 생명을 얻는 거예요. ఎవరైతే నా కుమారుని విశ్వసిస్తారో వారు నిత్య జీవితాన్ని 그래서 పొందుకోగలుగుతారు. 10장 10절을 보면 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 자, 이 뜻을 쫓아 యేసుక్రీస్తు యొక్క శరీరము 내 아버지의 뜻을 쫓아 అంటే దేవుని యొక్క చిత్త ప్రకారము 예수의 몸을 단번에 들이심으로 말미암아. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబట్ట చేత 단번은 두 번이 없다는 거예요. ఒకటేసారి అండి, రెండోసారి లేదు. 단번은 한 번에 딱 끝내버린다는 అంటే 거예요. ఒక్కసారి పూర్తిగా ఒకటేసారి పూర్తిగా అయిపోయాయి. 예수님이 죄 때문에 살았다가 죽었다 자주 고난을 받아야 할 것이로되 మరి అలా ఉన్నట్లయితే యేసయ్య పాపం చేసిన వాళ్ళ కోసము మళ్ళీ మరణిస్తూ మళ్ళీ పాపం చేసినట్లు మళ్ళీ మరణించాల్సి వస్తుంది. 예수님은 그렇게 하지 않으셨고 అందుకని యేసయ్య ఆ విధంగా చేయలేదు. కానీ 여러분, 예수님은 우리의 죄를 단번에 들으심으로 말미암아 우리가 거룩함을 얻었노라. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. 여러분이 잘해서 거룩해졌습니까? మరి మీరేదో మంచి పని చేయడం ద్వారా మీరు పరిశుద్ధంగా అయ్యారండి? 여러분이 무엇을 해서 거룩해졌습니까? మీరు ఏం చేయడం ద్వారా మీరు పరిశుద్ధంగా అయ్యారు? 여러분이 예수님의 몸을 들였어요. యేసుక్రీస్తు ఆయన యొక్క శరీరాన్ని అర్పించడం 내가 జరిగింది. 11조를 잘해서 거룩해졌습니까? నేను ఏదో మంచి దశమ భాగం ఇస్తా ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధంగా అయ్యానా? 내가 남을 대신해서 죽어줘서 거룩해졌습니까? నేను వేరే వాళ్ళ కోసం నేను మరణించాను కాబట్టి నేను పరిశుద్ధంగా అయ్యానా? 죄인이 죽으면 능력이 안 돼요. పాపి మరణములో 죄 ఎలాంటి శక్తి లేదు. 없는 예수님이 죽으셔야 되는 거예요. పాపము లేని యేసుక్రీస్తు వారు 그래서 మరణించాలి. 우리가 죄를 못 쌓기 때문에 మనకు సొంత పాపాలని మనం కడుక్కోలేం 예수님이 కాబట్టి 이 땅에 오셔서 యేసయ్య ఈ లోకానికి వచ్చి 예수님의 몸을 십자가에 드렸습니다. యేసు ఆయన యొక్క శరీరాన్ని సిలువలో అర్పించడం 그래서 జరిగింది. 십자가의 죽으심으로 యేసు ఆ సిలువలో మరణించడం ద్వారా 그 십자가의 피가 우리의 모든 죄를 సిలువలో కార్చిన మనకు సమస్త పాపాలన్నిటిని 여러분 영원히 사했고 మన పాపాలన్నిటిని కూడా సదాకాలం వరకు 영원히 క్షమించి వేశాడు. 온전케 했습니다. సదాకాలం వరకు మనం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. 자, 보면 오직 그리스도는 죄를 위하여 మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు 자, 12절에 오직 영원한 제사를 드리시고
మరి 12 వచనం చూసినట్లయితే ఈయన అయితే పాపం 영원한- నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి 영원한 죄를 씻기 위해서 మరి నిత్యంగా మన పాపాలన్నిటి కూడా కడిగి 영원히 వేయడానికి 죄를 씻었다는 겁니다. మన పాపాలన్నిటి కూడా సదాకాలం వరకు కడిగి వేశాడు. 이사야서 45장에 보면 మరి యెషయా 45వ అధ్యాయంలో చూసినట్లయితే 우리를 천국에 보내기 위해서 మనందరిని కూడా పరలోక రాజ్యంలోకి పంపించడానికి 예수님은 영원한 구원이 되시고 యేసయ్య మనకు నిత్యమైన రక్షణగా అయ్యాడు. 아멘. ఆమేన్. 영원한 구원을 이루셨단 말이에요. ఆయన నిత్యమైన రక్షణని ఆయన సంపాదించడం జరిగింది. 이사야서 40장 1절을 읽어보면 అలానే యెషయా 40 అధ్యాయంలో చూసినట్లయితే 우리 죄를 위해서 మన పాపముల నిమిత్తము 십자가에 우리 죄값에 배나 받았다. మరి సిలువలో మన పాపాలన్నిటి కూడా ఆయన ఒక వెలను చెల్లించాడు. 이게 하나님이 우리를 향한 향하신 거예요. మరి ఈ యొక్క పని అనేది దేవుడు మన పట్ల చేశాడు. 그래서 우리는 우리를 믿어야 되는 게 아니라 అందుకనే ఇప్పుడు మనల్ని మనం నమ్ముకోవడం కాదు 나는 కానీ 거짓되고 더럽고 악하고 అవును నేను ఎంతో అబద్ధికుని ఎంతో దుష్టుని ఎంతో చెడ్డవాణ్ణి 정말 야비하고 నేను నిజంగా నేను ఎంతో దుష్టుడిని 내 돈 한 푼 아까워하고 నేను నీ యొక్క డబ్బుల్ని నేను ఎప్పుడు కాపాడుకోవాలనుకుంటాను వేరే వాళ్ళ కోసం నేను ఖర్చు చేయాలనుకోను. 그럴 때가 많아요. నిజంగా ఇలాంటి వ్యక్తిని నేను. 근데 하나님은 కానీ దేవుడు 자기 아들을 아끼지 아니하시고 ఎప్పుడు కూడా ఆయన సొంత కుమారుని ఆయన 십자가에 కాపాడుకోలేదు. 내어줬고 ఆయన సిలువలో ఆయనను అప్పచెప్పి 그 십자가의 피가 우리를 영원히 온전케 하셨습니다. ఆ సిలువలో ఆయన మనలను సదాకాలం వరకు సంపూర్ణంగా 자, చేశాడు. 여러분이 병을 날라면 చూడండి మీరు ఈ యొక్క అనారోగ్యం నుండి మీరు స్వస్థత 내가 지금 병이 పొందుకోవాలనుకున్నట్లయితే 있지만 నేను ఈ యొక్క అనారోగ్యంతో నేను ఉన్నాను. 예수님은 십자가에 죽으시면서 కానీ యేసయ్య సిలువలో మరణించడం ద్వారా 내 죄를 영원히 씻었어. నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. 나를 온전케 하셨어. నేను పరిపూర్ణంగా చేయబడ్డాను. 나 온전해. నేను ఇప్పుడు పరిపూర్ణంగా అయ్యాను. 나 병 나았어. నేను ఈ యొక్క అనారోగ్యం నుండి నా స్వస్థత ఉంజనే. పొందుకున్నాను. నేను ఇప్పుడు పరిపూర్ణంగా 여러분이 అయ్యాను. 믿음을 가지면 మీరు ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే 여러분 몸이 좋아지고 అప్పుడు ఖచ్చితంగా మీరు ఎంత 나 ఆరోగ్యంగా అవుతారు. 온전해 하고 계속 이야기하세요. మీరు ప్రతిసారి కూడా నేను పరిపూర్ణంగా 예수님이 తీర్చబడ్డానని చెప్పండి. 십자가에서 날 온전케 하셨어. సిలువలో యేసయ్య నన్ను పరిపూర్ణుడిగా చేశాడు. 이사야 53장 6절에 보면 యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే 우리는 양 같아서 그러상에 다 각기 죄길도 갔거든. మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. 여호와께서 우리의 무리의 죄악을 그에게 담당시켰고 కానీ యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపాడని రాయబడి ఉంది. 그가 채찍에 맞음으로 ఆయన కొరడల ద్వారా కొట్టబడి 그 몸이 찢기고 피를 내면서 ఆయన యొక్క శరీరం అంతా కూడా చీల్చబడి రక్తాన్ని కార్చి 우리가 나음을 입었도다. మరి నన్ను ఆయనకు పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుతున్నాను. 여러분들이 이 말씀을 믿으면 మీరు ఈ వాక్యాన్ని విశ్వసించినట్లయితే 안수기도를 받을 필요가 없어요. అప్పుడు మీరు వచ్చి నాకు ప్రార్థన చేయడం అని చెప్పడం అవసరం లేదు. 저는 여러분 이 죄 사함을 받고 ఈ పాప క్షమాపణ పొందుకున్నట్లయితే 제가 어느 날 나도 모르게 농구를 하다가 쓰러졌어요. మరి ఒక రోజు నేను ఒక ఆట ఆడుకుంటే నేను పడిపోవడం జరిగింది. 나는 너무 힘들었어요. నేను నిజంగా అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. 내가 왜 쓰러졌지? నేను ఎందుకని పడిపోయాను. 내가 벤치에 누워서 한참 있었어요. నేను అలానే బెంచ్ మీద పడిపోయి అలానే ఉన్నాను. 옆에 목회자를 들어다 거기다 뉘었어요. మరి పక్కనున్న పాస్టర్లు అందరూ కూడా నన్ను లేపడానికి చూస్తా ఉన్నారు. 한 시간 동안 누웠다 겨우 일어났어요. మరి కొద్దిసేపు అయిన తర్వాత నేను లేచి నిల్చోగలిగాను. 나중에 검사하면 신장이 쪼글쪼글 쪼그라들었대요. మరి మెల్లిమెల్లిగా నా ఒక గుండె కూడా అది ఒక సమస్యగా మారింది. 신장 기능이 정상적으로 할 수 없었어요. మరి నాకు గుండె వేగం కూడా సాధారణంగా కొట్టుకోవట్లేదు. 저는 피를 투석을 해야 돼. మరి నేను రక్తాన్ని కూడా కక్కాను. 근데 저는 어느 날 목사님에게 찾아갔어요. కానీ ఒక రోజు నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 저한테 무슨 얘기를 해줬냐면 అప్పుడు పాస్టర్ గారు నాతో ఏం చెప్పారంటే 의사 말 믿지 마요. డాక్టర్ అయితే చెప్తున్నారో దాన్ని నువ్వు నమ్మొద్దు. 예수님의 피가 그 병을 낫게 했어요. యేసయ్య ఆయన రక్తం కార్చడం ద్వారా అనారోగ్యాన్ని ఎప్పుడో స్వస్థత పరిచాడు. 마가복음 7장 21절. మత్తయి సువార్త మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే 그러므로 내가 네게 이르노니 నేను మీతో ఏమని చెప్తా ఉన్నానంటే 기도하고 구한 건 받은 줄로 믿어라. ప్రార్థన చేసింది ప్రతిసారి ఏదైతే మీరు ప్రార్థన చేస్తా ఉన్నారో మీరు దాన్ని పొంది ఉన్నారని నమ్మండి. 그리하면 그대로 되리라. అప్పుడు మీరు అవన్నీ కూడా కలిగి ఉండగలుగుతారు. 저는 약을 확 버렸어요. 약을 버렸어요. నేను అప్పటి నుండి నా మందుని పడేశాను. 그리고 짠 거 매운 거 아무거나 다 먹었어요. మరి పుల్లదైనప్పటికీ లేదా కారమైనప్పటికీ అన్నిటిని నేను తినడం జరిగింది. 그리고 어느 날 보니까 내가 나도 모르게 내가 아침 먹고 1시간씩 누워 있고 점심 먹고 1시간씩 누워 있었는데 మరి నేను నాకు తెలియకుండానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, కొంచెం పడుకున్నాను, మళ్ళీ లంచ్ తిన్నాను, కొంచెం పడుకున్నాను. 내가 안 누워 있는 거예요.
కానీ నేను దాని తర్వాత నేను అసలు 내가 పడుకోలేదు. 다니며 전도하고 있는 거예요. నేను తర్వాత నేను చూసినప్పుడు నేను వెళ్ళి నేను స్వార్థం 어느 ప్రకటిస్తున్నాను. 날 아들 때문에 병원에 갔는데 ఒక రోజు నా కుమారుడి కోసం నేను హాస్పిటల్కి 의사가 వెళ్ళాము. 저를 초음파하면서 피를 검사하면서 신장 검사를 정밀히 했어요. మరి తనకి తన టెస్టులు అన్ని చేసి రక్త పరీక్షలు అన్ని కూడా రాశారు. 목사님 이리 와보세요. ఆ పాస్టర్ ఒకసారి రండి అని పిలిచారు. 내과 과장이 మరి 내과 과장 మరి 선생님 అక్కడ ఉన్న డాక్టర్ గారు 목사님 심장은 풍선이에 바람 빠진 것처럼 쪼글쪼글 쪼그라들었습니다. మరి అక్కడున్న డాక్టర్ గారు ఏమన్నారంటే మీ యొక్క గుండె ఏదైతే కొట్టుకుంటుందో అది మెల్లి తగ్గిపోతా ఉంది. 근데 참 신기해요. కానీ ముందు అలా ఉండాలి, కానీ ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా 신기한 일이 일어났어요. ఇప్పుడు ఎంతో అద్భుతమైన కార్యం జరిగింది. 신장 생김새를 보면 기능을 못 하는데 మరి ఇప్పటి వరకు కూడా మీ యొక్క గుండె అనేది సరిగ్గా కొట్టుకోలేదు, 90% 이상 정상 기능을 한다는 거예요. కానీ ఇప్పుడు 90% వరకు అది నార్మల్ గా ఫంక్షన్ అవుతుంది. 놀랍지 않습니까? మరి ఇది ఆశ్చర్యంగా లేదా అండి? 그리고 3년 뒤에 다시 검사를 받았어요. మళ్ళీ దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ టెస్ట్కి వెళ్ళాను. 제가 양산교회에서 대구 수성교회로 사역자 이동을 해서 మరి యాంగ్సాంగ్ చర్చ్ నుండి నేను వేరే సంఘానికి నన్ను పంపించారు. 3년 뒤에 검사를 받았는데 అందుకని 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ 그 పరీక్షకు వెళ్ళాను. 쪼글쪼글한 친장이 쫙 펴졌다는 거예요. మరి ఏదైతే గుండె కొట్టుకోవడం అనేది పూర్తిగా మెల్లి తగ్గిపోతా ఉందో అది వెంటనే మళ్ళీ నార్మల్ గా అయిపోయింది. 놀랍지 않습니까? మరి ఆశ్చర్యంగా లేదా అండి? 박수도 안 치네. మరి ఎవరు కూడా చప్పట్లు కూడా కొట్టట్లేదు. 여러분 죄가 고쳤습니까? 네? 죄가 고쳤습니까? మరి మీ యొక్క పాప సమస్య తీర్చబడిందా? 의사가 고쳤습니까? ఇది ఎవరు తీర్చారు? డాక్టర్ తీర్చారా లేదా నేను తీర్చుకున్నానా నాకు అమ్మగారు- అనారోగ్యాన్ని? 약 아무것도 안 먹었어요. నేను మందులు కూడా తీసుకోలేదు. 그리고 음식 아무것도 가리지 않고 다 먹었어요. మరి అలానే ఆ ఆహారం కూడా ఏదంటే అది నేను తినేసాను. 그리고 제가 2년 뒤에 또 검사를 받아봐요. మళ్ళీ దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ టెస్ట్కి వెళ్ళాను. 정상 판결을 받았어요. కానీ మళ్ళీ నువ్వు నార్మల్ గా ఉన్నావు అని చెప్పారు. 그래서 제가 이렇게 사는 거예요. అందుకని ఇప్పటి వరకు నేను ఇలా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. మీ 알겠습니까? అందరికి అర్థమవుతుందండి? 할렐루야. హల్లెలూయా, 아멘. ఆమేన్. 예. 그래서 하나님은 이렇게 우리의 모든 죄를 사하셨는데 అందుకని దేవుడు ఈ విధంగా మన పాపాలన్నిటి కూడా క్షమించి వేశాడు. 그래서 히브리서 10장 14절은 మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం 오직 చూసినట్లయితే 그리스도는 죄를 위해 한 영원한 제사를 드리시고 మరి యేసయ్య ఆయన మనకి నిత్య విమోచననిస్తూ 영원히 사했기 때문에 ఆయన మన పాపాలని సదాకాలం వరకు కడిగి వేశాడు కాబట్టి 영원한 제사를 드렸기 때문에 ఆయన మన కోసం నిత్యమైన అర్పణనిచ్చాడు కాబట్టి 다시는 죄를 위하여 제사 드릴 것이 없다. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మరలా ఈ యొక్క పాపం విషయమై ఇంకే బలి అర్పణ అవసరం లేదు అని చెప్తున్నాడు. 예수님은 두 번 다시 죽지를 않아요. మళ్ళీ యేసయ్య వచ్చి 2 సార్లు చనిపోవడం అవసరం లేదండి. 또 죄를 사해 달라고 기도한다면 మళ్ళీ మనం నా పాపాలు క్షమించండి అని ప్రార్థించినట్లయితే 그것은 십자가에서 예수님이 우리 죄를 못 사겠다는 దానికి 얘기예요. అర్థం ఏంటంటే యేసయ్య సిలువలో నా పాపాన్ని క్షమించలేదు అని అర్థము. 그거는 예수님의 피를 부정하는 거예요. యేసు యొక్క రక్తము అనేది కొదవగా ఉంది అని అర్థము. 그건 하나님의 말씀이 아니에요. అది దేవుని యొక్క వాక్యం కాదండి. 그러나 히브리서 10장 10절은 మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే 여러분 이틀 예수님을 단번에 들여서 యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడ్డ చేత 우리가 거룩해졌고 ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి 12절은 ఉన్నాము. 그리스도는 죄를 위해 우리의 영원한 제사를 드리시고 మరి ఆ యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తమైన నిత్యమైన ఒక బలి అర్పణనిచ్చి 하나님 우편에 앉으셨다. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. 예수님이 하실 일을 다 끝내서요. యేసయ్య చేయాల్సిన పని అంతా కూడా ఆయన ముగించుకోవడం జరిగింది. 여러분이 이제 하나님을 믿는 것은 అందుకనే ఇప్పుడు మనం దేవుని నమ్మడం అంటే 말씀을 찾아가는 거예요. దేవుని ఒక వాక్యాన్ని మనం 그래서 వెతకాలి. 이 말씀은 మరి వాక్యం అనేది 이 14절에 저거 한 제물로 거룩하된 자들을 영원히 온전케 하셨는데 14వ వచనంలో ఏమని చెప్తా ఉందంటే ఒక అర్పణ చేత అయిన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. 영원한 구원이 됐고 అది మనకి నిత్యమైన రక్షణగా అయింది. 영원한 죄 사함을 받았어요. అలా నిత్యమైన పాప క్షమాపణ మనం 그래서 పొందుతున్నాము. 사도행전 2장 38절에 అందుకని అపోస్తల కార్యంలో చూసినట్లయితే 죄 사함을 얻어라.
మీరు పాప క్షమాపణ పొందుడి, 그리하면 성령을 선물로 받으리니. అప్పుడు పరిశుద్ధాత్మ మీకు బహుమానంగా 그래서 పొందుకుంటారు. 죄 사함을 받은 사람은 అందుకని ఎవరైతే పాప క్షమాపణ 이제 పొందుకుంటున్నారో 더 이상 죄인이라고 하지 ఇంకా 않아요. వారు ఇంకా పాపులు కాలేరు. కానీ 이제 더 이상 죄를 사해달라고 하지 않아요. మళ్ళీ నేను పాపిని చెప్పడం అవసరం లేదు, నా పాపాలు మళ్ళీ క్షమించమని అడగడం అవసరం లేదు. 내가 또 때로 죄를 졌으면 అవును, మరలా కొన్నిసార్లు కొన్ని సందర్భాలు బట్టి నేను మళ్ళీ పాపం చేస్తానేమో. 내가 정말 하나님 실수를 해서 죄를 졌는데 ఆ దేవా నేను పొరపాటున మళ్ళీ నేను పాపం చేశాను. 하나님 정말 내가 하나님 앞에 잘못 사는 걸 인정을 해야 돼요. కానీ నేను దేవుని ముందు నేను ఎంత తప్పుగా జీవిస్తున్నాను మనం దాన్ని గుర్తించాలి. 그러나 이 죄도 예수님이 십자가에 다 사해 주셨지 కానీ 않습니까? ఈ పాపాన్ని కూడా యేసు సిలువలో క్షమించలేదా అండి? 저는 이 죄도 사해 주셨다고 해서 믿습니다. యేసయ్య ఈ పాపాన్ని కూడా క్షమించి వేశాడని నేను నమ్ముతున్నాను. 죄 사함을 받는 사람에게 성령을 주셨기 때문에 అలానే దేవుడు ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటున్నారో వారికి బహుమానంగా పరిశుద్ధాత్మని ఇస్తానని 죄 చెప్తున్నాడు. 사함을 받은 사람 손 들어 보세요. 하나님. నేను పాప క్షమాపణ పొందుకున్నాను వాళ్ళ చేతులు పైకెత్తండి. 아멘. ఆమేన్. 여러분에게는 죄 사함 플러스 성령을 받으신 겁니다. మరి మీరందరూ కూడా పాప క్షమాపణతో పాటు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 그 성령은 하나님의 마음이에요. ఈ పరిశుద్ధాత్మ అంటే ఏదో కాదు కానీ దేవుని యొక్క 그래서 హృదయం. 성령이 뭐냐면 మరి పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే 하나님 말씀 속에 하나님의 마음을 받는 거예요. దేవుని ఒక వాక్యంలో ఉన్న దేవుని ఒక హృదయాన్ని మనం పొందుకోవడము. 그 하나님의 마음이 믿음이에요. మనము ఎప్పుడైతే దేవుని ఒక హృదయాన్ని 그 విశ్వసిస్తామో 믿음이 성령이고 ఆ విశ్వాసం ఏదో కాదు కానీ అదే 그 పరిశుద్ధాత్మ. 성령이 여러분을 역사하는 거예요. ఆ పరిశుద్ధాత్మ మీ యొక్క జీవితంలో కార్యం చేయడం జరుగుతుంది. 이제 15절에 성령이 우리에게 증거하시되 మరి ఇక్కడ 15వ వచనంలో చూసినట్లయితే ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 주께서 가라사 그날 후로 저희 세울 언약이 이것이라 하시고 ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, 내 법을 저희 마음에 두고 저희 생각에 기록하리라 하신 후에 నా ధర్మ విధులను వారి హృదయము నందుంచి. 자 저를 따라해 보세요. మీరందరూ కూడా నా వెనకాల చెప్పండి. 성령을 제 마음에 두고 మరి పరిశుద్ధాత్మ నా హృదయంలో ఉంచి, 성령을 제 마음에 두고 పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టి 제 생각에 기록하리라. మరి నా గురించి ఆయన మాట్లాడడం జరుగుతుంది. 이 마음의 생각에 기록하리라. అది నా ఒక హృదయ పలకల పైన నా ఒక హృదయంలో అది రాయబడి ఉంది. 죄 사함을 받았다는 건 마음과 생각에 이 마음판에 기록을 하는 거예요. మరి నేను ఈ పాప క్షమాపణ పొందుకున్నాను అనేది మన హృదయ పలకల పైన అది రాయబడి ఉంది. 여러분 마음에 죄 사함을 받았다는 말씀이 있지요 마음에? మరి మీరు అందరూ హృదయంలో కూడా నేను పాప క్షమాపణ పొందుకున్నానని ఒక దేవుని ఒక వాక్యం ఉందా అండి? 아멘. ఆమేన్. 그 말씀을 마음에 두는 거예요. మరి ఆ వాక్యాన్ని మన హృదయంలో 그래 పెట్టుకోవాలి. 마음에 두고 생각에 기록하리라 하신 후에 మరి ఎప్పుడైతే అది మన హృదయంలో పెట్టుకొని అది మన హృదయ పలకల పైన అది రాయబడుతుందో 또 17절 저희 죄와 저희 불법을 내가 다시 기억지 아니하리라. 17 వచనం చెప్తా ఉంది, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను 이것을 사하셨은즉 다시 죄를 제사드릴 것이 అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార బలి ఇకను ఎన్నడూ ఉండదు. 자 우리가 죄를 지을지라도 మనం అందరం కూడా పాపం చేసినప్పటికీ 그 죄는 이미 씻어진 죄입니다. కానీ ఆ పాపాలన్నీ కూడా ఎప్పుడో కడిగివేయబడిన పాపాలు. 여러분 믿으면 씻어줄게 이 말입니까? మరి మీరు నమ్మినట్లయితే నేను మీ పాపాలని కడిగివేస్తానని చెప్తున్నాడా అండి? 아니면 씻었으니 믿어라 이 말입니까? లేదా నేను ఎప్పుడు మీ పాపాలని కడిగేశాను మీరు దీన్ని విశ్వసించండి అని చెప్తున్నాడా? 자 첫 번째요 두 번째요. మరి మొదటి దాంట్లో చెప్తున్నాడు లేదా రెండోది చెప్తున్నాడు అండి దేవుడు? 자 다시 물을게요. మళ్ళీ నేను అడుగుతాను, 믿으면 씻어줄게 첫 번째. మొదటిది ఏంటంటే మీరు నమ్మినట్లయితే నేను మీ పాపాలని కడుగుతాను. 두 번째는 씻어줬으니 믿어라. రెండోది ఏంటంటే నేను ఎప్పుడు అన్నిటిని కడిగేశాను మీరు దీన్ని విశ్వసించండి. 이미 제가 사해졌으니 믿어라. నేను ఎప్పుడు మీ పాపాలన్నిటిని కూడా క్షమించి వేశాను మీరు దీన్ని విశ్వసించండి. 자 첫 번째요 두 번째요. మరి మొదటిదా రెండోదా? ఏసే దేవుడు చెప్తుంది 아멘. 두 ఆమేన్. 번째요. రెండోది 이미 씻었으니 믿어랍니다. ఎప్పుడో నేను క్షమించి వేశాను కడిగి వేశాను మీరు దీన్ని విశ్వసించండి. 아멘. ఆమేన్. 그래서 저희 죄와 저희 불법을 하나님은
다시는 기억지 않아. అందుకనే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ నీ జ్ఞాపకం 우리가 చేసుకున్నాను. 생각해보면 죄진 게 많고 మనం ఆలోచించినప్పుడు మనం చూసినప్పుడు ఎన్నో పాపాలు మనం చేస్తా 내가 ఉంటాము. 또 앞으로 죄를 짓는다 할지라도 మరి నేను తర్వాత కూడా ఏదైనా పాపం చేసినట్లయితే 그제까지 사해 주신 주님, కానీ ఆ పాపాన్ని కూడా కడిగి వేసిన క్షమించి వేసిన యేసయ్య, 정말 주님 너무 감사합니다. ఆ యేసయ్యకి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 나는 이런 주님을 모르고 살았습니다. దేవా నేను ఇలాంటి దేవుని నేను గ్రహించకుండా చూడకుండా నేను జీవిస్తా ఉన్నాను. 이제 주님을 믿습니다. దేవా నిన్ను నేను విశ్వసిస్తాను. 나를 살펴주시고 దయచేసి నా పైన నన్ను చూడండి. 이제 나에게 이 복음을 전할 수 있도록 인도해 మరి 주시고 నన్ను కాపాడుతూ నేను ఈ యొక్క స్వార్థను ప్రకటించే విధంగా నన్ను నడిపించండి. 내 삶 속에 이 복음이 능력이 되게 하시고 నా యొక్క జీవితంలో స్వార్థ అనేది ఎంతో గొప్ప బలంగా అయ్యే విధంగా సాయం 이 చేయండి. 인도에 믿지 않는 많은 사람들에게 이 복음을 전할 수 있도록 인도해 భారతదేశంలో 주시옵소서. ఎవరైతే ఈ యొక్క సత్యం తెలియకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్వార్థను ప్రకటించే విధంగా నన్ను నడిపించండి. 이제 하나님 담대하게 복음을 전하는 거. మరి ఇప్పటి నుండి మనము ఎంతో ధైర్యంగా ఈ యొక్క స్వార్థను 여러분 ప్రకటించాలి. 우리 갈라디아서 조금 보고 마칠게요. చివరిగా మనం ఒకసారి గలతీలో ఒక వాక్యం చూద్దామండి. 갈라디아서 1장 గలతీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6장 1절 6వ వచనం మనం చదువుదామండి. 1절 아니 6장 아니 1장 6절입니다. మొదటి అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. 그리스도의 은혜로 부르는지 실은 이같이 속해 떠나 다른 복음을 쫓는 걸 내가 이상히 여기노라. ఇక్కడ మీరు క్రీస్తు కృపను తెలుసుకున్న తర్వాత కూడా మీరు భిన్నమైన సువార్త వైపు మీరు తిరిగి వెళ్తున్నందుకు నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను అంటున్నారు. 예수님은 우리를 은혜로 부르셨고 యేసయ్య మనందరినీ కూడా ఆయన కృపలో మనల్ని పిలిచాడు. 은혜로 구원을 하셨어요. అలానే కృప ద్వారా మనందరినీ కూడా రక్షించాడు. 우리가 지금 오늘 전한 게 어제 전한 게 참된 복음이에요. మరి ఈ రోజు నిన్న మొన్న ప్రకటించినది అంతా కూడా నిజమైన సువార్త. 근데 이 복음을 이같이 속기 떠나 మరి ఈ యొక్క సత్యమైన సువార్తని నువ్వు దూరంగా వదిలేసి వెళ్తూ 다른 복음 그건 복음이 아니에요. మరి నువ్వు భిన్నమైన సువార్త తట్టు తిరుగుతూ 이 다른 복음을 쫓는 걸 내가 이상히 여기노라. మరి నువ్వు ఈ యొక్క భిన్నమైన సువార్త వైపు తిరగడం బట్టి నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను అంటున్నాడు. 7절 7వ వచనం చదవండి. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. 다른 복음은 없나니 అది మరి ఒక సువార్త కాదు గాని 다만 어떤 사람이 너희를 요란케 해서 కానీ ఎవరో ఇలాంటి ఆలోచన మీకు ఇలాంటి కలవరాన్ని మీ హృదయంలో పెడుతూ 그리스도의 복음을 변하려 함이라. క్రీస్తు సువార్తను చెరపగోరుచున్నారు. 그게 아니고 우리가 살다가 또 죄잖아. పర్లేదులే ఇలా చేసినట్లయితే 여기 봐봐 또 죄 사해달라고 해야지. మళ్ళీ మనం పాపాలు క్షమించమని చెప్పాలి. 그거는 죄사함 받기 전에 하는 이야기예요. ఇవన్నీ కూడా పాప క్షమాపణ పొందుకోకుండా ముందు గురించి మాట్లాడుతుంది. 여러분 마태복음 6장에 보면 여러분 주의 기도문이 나와요. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే పరలోక ప్రార్థన ఉంటుంది. 우리 죄를 사하여 주옵시고 기도가 나와요. మరి మీరు మా పాపాలను క్షమించండి అని ఒక ప్రార్థనలో ఉంటుంది. 예수님 이렇게 기도하라 했어요. యేసయ్య ఈ విధంగా ప్రార్థించమని చెప్పాడు. 죄사함 받기 전에. ఇవన్నీ ఎప్పుడంటే పాప క్షమాపణ పొందుకోకన ముందు. 근데 예수님은 요한복음 19장에 다 이루었잖아요. 그 제자들에게. కానీ యేసుక్రీస్తు దాని తర్వాత చూసినట్లయితే అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా 내가 십자가에 못 박혀 죽기 전에 이렇게 기도하라고 했어요. నేను సిలువలో చనిపోకన ముందు మీరు ఈ విధంగా ప్రార్థించమని చెప్పాడు. 우리 죄를 사하여 주옵시고. ఏ విధంగా అయితే మీరు మా ప్రార్థన మీరు నా పాపాలను క్షమించండి అని ప్రార్థన. 죄사함을 받기 전에 이렇게 기도했습니다. 저도. ఈ ప్రార్థన అనేది నేను పాప క్షమాపణ పొందుకోక ముందు నేను ప్రార్థించాను. 근데 죄사함을 받고 나서 కానీ నేను పాప క్షమాపణ పొందుకున్న తర్వాత 이 기도가 끝났어요. ఈ ప్రార్థన ఇంకా ముగించబడింది. 주의 말씀 받은 그날 참 기쁘고 복되도다. 이 기쁜 마음 못 이겨서 온 세상에 전하노라. 기쁜 날 주 나의 죄 다 씻은 날. మరి దేవుని ఒక హృదయాన్ని పొందుకున్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషంగా అయింది. ఈ యొక్క సంతోషాన్ని నేను తట్టుకోలేక ఈ యొక్క సువార్తని ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ వచ్చాను. ఈ యొక్క దినం ఈ సంతోష దినము ఎప్పుడైతే యేసయ్య నా పాపాల్ని కడిగేశాడు. 늘 깨어서 기도하고 అందుకని నేను ప్రార్థిస్తాను. 늘 기쁘게 살아가리. ఎల్లప్పుడూ సంతోషంగా నేను జీవిస్తాను. 기쁜 날
기쁜 날 주 나의 죄 다 씻은 날 నా పాపలన్నిటినీ కడిగి వేసిన రోజు ఎంతో సంతోషమైన రోజు. 어제 사함 받은 사람은 어제 죄 다 씻은 날 ఎవరైతే నిన్న ఈ పాప క్షమాపణ పొందుకున్నారో ఎప్పుడు వాళ్ళ పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. 오늘 확실하게 죄 사함을 받은 사람은 오늘 죄 사함을 받은 기쁜 날이에요. మరి నిన్న ఎవరైతే పాప క్షమాపణ పొందుకున్నారో వాళ్ళకి ఎంతో సంతోష దినంగా మారుతుంది. ఈ రోజు ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటున్నారో ఈ రోజు వాళ్ళకి ఎంతో సంతోష దినంగా మారుతుంది. 한국 사람은 가난하면 참 그런 어려운 고비고비에 있었고 అవును కొరియా దేశ 한국 사람은 그 산 고비고비가 산을 넘고 넘는 그런 고난길이 있었단 말이에요. మరి కొరియాలో మన కొండలు కూడా ఎన్నో పైకి కిందికి కొండలు ఉంటాయి. 그래서 우리 조상들은 힘들 때 అందుకని ఎప్పుడైతే మా తాత వాళ్ళందరూ కూడా అలసిపోతారో 하나님도 몰랐었어요. మరి వాళ్ళు ఏం చేసేవారంటే 그럴 때 우리나라 전국에 보면 아리라랑이라는 노래가 있어요. ఆరిరాంగ్. 예, 아리. మరి ఆ సమయంలో కొరియా దేశంలో ఆరిరాంగ్ అని ఒక పాట ఉంది. 그 사람들이 힘들 때는 이 노래를 불렀어요. అందుకనే వాళ్ళు చాలా అలసిపోయినప్పుడు ఈ ఆరిరాంగ్ అనే పాటను పాడతారు. 아리랑 아리랑 아라리요 아리랑 고개로 넘어간다 나를 버리고 가시는 님은 심리도 못 가서 발병 난다. ఆరిరాంగ్ అనే పర్వతాన్ని దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. నువ్వు 10 మైళ్ళు దూరం వెళ్ళకుండానే కాళ్ళకి రోగం వచ్చి నువ్వు పడిపోతావు అని ఒక పాట ఉంటుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు 저도 기뻐서 여러분들 죄사함 받은 걸 보면 눈물이 납니다. నిజంగా నేను కూడా ఈ పాప క్షమాపణ పొందుకున్నప్పుడు నా కళ్ళు కూడా అంటే ఎంతో ఏడుస్తూ నేను ఎంతో సంతోషంతో నేను పాప క్షమాపణ పొందుకున్నాను. 여러분이 이제 죄사함을 못 받은 사람에게 మరి ఎవరైతే పాప క్షమాపణ పొందుకోలేదో 죄는 이렇게 사해지는 거야. మన పాపాలన్నీ కూడా ఈ విధంగా 그리고 క్షమించబడ్డాయండి. 복음을 전하면 전하고 అందుకని సువార్తను మనం ప్రకటిస్తూ 여러분이 다 몰라도 돼요. మీకు అన్ని కూడా బైబిల్ అన్ని విషయాలు తెలియకపోయినా పర్లేదండి. 우리는 아담 때문에 죄인이 됐는데 మనం అందరం కూడా ఆదం ద్వారా పాపులుగా అయ్యాము. 예수님이 우리 십자가에 우리 죄를 다 사했어. యేసయ్య సిలువలో మన పాపాలన్నిటిని కూడా క్షమించి వేశాడు. 다 이루었다. సమాప్తమైంది. 이 말씀만 믿어도 구원이 되는 거예요. కేవలం ఇది మీరు విశ్వసించినట్లయితే మీరు రక్షణ 이걸 పొందుకున్నారు. 구체적으로 전한 게 오늘 복음이지요. మరి ఈ రోజు మనం ప్రకటించినంత కూడా సువార్త అండి. 여러분 여기에 우리 선교사님들 계시고 మరి ఇక్కడ ఉన్న పాస్టర్లు ఉన్నారు. 자주 여러분들이 교류하시면서 మరి ఇక్కడ ఉన్న పాస్టర్లతో పాటు మీరు ప్రతిసారి సహవాసం 함께 కలిగి ఉండండి. 하시면 మీరు కలిసి ఏకంగా ఉండి 이 복음을 영원히 같이 전하며 మరి కలిసి మనం ఈ యొక్క సువార్తను ప్రకటిద్దాము. 주님 오시는 날까지 이 복음을 전하며 మరి తిరిగి ప్రభు వచ్చేంత వరకు మనం ఈ సువార్తను ప్రకటించి 이 జీవిద్దాము. 인도의 죄와 병 때문에 고통한 사람을 인하여 మరి భారతదేశంలో ఈ పాపం విషయంలో అలానే అనారోగ్య విషయంలో ఎవరైతే చాలా శ్రమని బాధ పొందుకుంటున్నారో 행복하게 하실 겁니다. మరి ఈ సువార్త వాళ్ళని ఎంతో ఆనందపరుస్తుంది. 여러분 정말 저는 말할 수 없이 부족한 사람이었는데 నిజంగా నా దగ్గర ఎన్నో కొదువలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్న వాడిని. 하나님이 저에게 이런 복음을 주셔서 కానీ దేవుడు నాకు ఈ సువార్తనిచ్చి 이런 복음을 전했습니다. ఈ సువార్తని నేను ప్రకటిస్తా 이 ఉన్నాను. 갈라디아서 1장 10절에 보면 గలతీయులు 1:10 చూసినట్లయితే 이제 내가 사람을 좋게 하랴 하나님을 좋게 하랴 ఇప్పుడు నేను మనుషుల దయను కొనుచూచుచున్నానా నా దేవుని దయ సంపాదించుకొని చూచుచున్నానా. 내가 사람들에게 기쁨을 구하면 내가 하나님의 종이 아니다. నేను మనుషులను సంతోషపెట్టినట్లయితే నేను దేవుణ్ణి సంతోషపెట్టలేను. 그래서 이제는 하나님 앞에 구하고 అందుకని మనం అందరం కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలి. 하나님 앞에 사시게 되기를 바랍니다. నేను నిజంగా ఆశిస్తా ఉన్నాను మీరందరూ కూడా దేవుని ముందు మీరు నిల్చుంటారు, 여러분 దేవుని ముందు 정말 జీవిస్తారని. 함께 해주시고 మరి మీరందరూ కూడా ఇలా కలిసి ఉండి 정말 이 초청해 주셔서 మరి నన్ను ఆహ్వానించినందుకు
저는 이 교회 여러분들을 영원히 잊지 않고 మరి మీరందరూ కూడా ఈ యొక్క సంఘంలో ఏకమవుతూ 여러분 언제든지 예수님이 오시면 이 천국에 만난 날을 기약하며 మరి మనం అందరం కూడా ఏదో ఒక రోజు మనం అందరం పరలోక రాజ్యంలో కలుసుకుంటామన్న ఒక రోజుని జ్ఞాపకం పెట్టుకొని 천국에서 남문에서 만납시다. మరి మనం అందరం కూడా ఆ రోజు పరలోక రాజ్యంలో పరదేశంలో మనం కలుసుకుందాము. 여러분 감사합니다. కృతజ్ఞతలండి. 기도하겠습니다. ప్రార్థించుకుందాము. 하나님 아버지 감사합니다. పరలోకం ప్రశస్తమైన తండ్రి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 이제 하나님 이 교회에 정말 수많은 사람들이 하나님의 자녀로 죄 사함을 받고 거듭났습니다. దేవా ఇక్కడ కూడుకున్న మీ యొక్క బిడ్డలు పాప క్షమాపణ పొందుకొని వారు రక్షణ పొందుకోవడం జరిగింది. 이제 남이 아니고 형제요 자매입니다. తండ్రి ఇప్పుడు వారు వేరే వాళ్ళు కాదు కానీ వారు మీ యొక్క పిల్లలుగా అయ్యారు. 우리가 마음과 뜻을 같이 해서 దేవా మేము మా యొక్క చిత్తాన్ని మా యొక్క హృదయాన్ని ఏకం చేసుకొని 이제 믿음을 배우고 소망을 가지고 살면서 మేము విశ్వాసాన్ని నేర్చుకుంటూ మేము మాకు జీవితాన్ని జీవిస్తూ 이 죄 속에 매여 있는 고통하는 심령들과 మరి ఎవరైతే ఒక పాపంలో ఎవరైతే బాధపడతా ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని కలుస్తూ 이 병들은 심령들에게 복음을 전할 수 있도록 인도해 주시옵소서. అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా యొక్క సువార్త ప్రకటించే విధంగా మీరు మమ్మల్ని నడిపించండి. 우리가 3일 동안 짧은 시간이지만 దేవా ఈ 3 రోజుల వరకు ఏదైతే కూడికలు మేము కలిగి ఉన్నామో చాలా తక్కువ సమయం అయినప్పటికీ 하나님께서 성령으로 역사해 주셨고 కానీ మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు కార్యాన్ని చేయడం జరిగింది. 정말 이 복음을 증거할 수 인도해 주셔서 감사를 드리며 దేవా యొక్క సువార్తని ప్రకటించే విధంగా మీరు సహాయం చేస్తున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు 이번에 죄 చెల్లిస్తున్నాము. 사함을 받은 당신의 자녀들이 దేవా ఎవరైతే ఈ యొక్క రక్షణను పొందుకున్నారో పాప క్షమాపణ పొందుకున్నారో వాళ్ళు మీ పిల్లలుగా అయ్యారు. 거짓 종교에 속아서 속지 않게 하시고 దేవా మేము ఇంకా అబద్ధికుడి నుండి ఒక మాటలు విని మేము మోసపోకుండా సహాయం చేయండి. 믿음이 자라서 이 구원의 복음을 전할 수 있도록 దేవా మేము విశ్వాసంలో ఎదుగుతూ ఈ యొక్క సువార్తను మేము ప్రకటించే విధంగా సహాయం 마음껏 చేయండి. 역사해 주시옵소서. దయచేసి మీరు కార్యాన్ని చేయండి. 우리 주님 앞에 감사를 드립니다. మరి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 이 복음을 축복해 주시옵소서. దేవా ఈ యొక్క సువార్తను మీరు ఆశీర్వదించండి. 주님 앞에 감사드립니다. మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ 우리를 모든 죄에서 구원하신 예수님의 이름으로 기도드리옵나이다. మా సమస్త 아멘. పాపాల నుండి రక్షించిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 예, 여러분 대단히 감사합니다. కృతజ్ఞతలండి.